దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును. ఇప్పుడు మనము వర్తమానములోనికి వెళ్దాం. రోమాపత్రిక 6వ అధ్యాయము 16వ వచనము నుండి లోబడుటకు దేనికి మిమ్మును లోబడుటకు దేనికి మిమ్మును మీరు దాసులుగా అప్పగించుకుందురో అది చావు నిమిత్తముగా పాపమునకే గాని నీతి నిమిత్తముగా విధేయతకే గాని దేనికి లోబడుదురో దానికే దాసులగుదురని మీరెరగరా? మీరు పాపమునకు దాసులై యుంటిరి గానియే. మంచిగా చదవాలి. ఎక్కడది? 17వ వచనమా? మీరు పాపమునకు దాసులై యుంటిరి గాని ఏ ఉపదేశమునకు మీరు అప్పగింపబడితిరో దానికి మీరు హృదయపూర్వకంగా లోబడిన వారై పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైతిరి. ఇందుకు దేవునికి స్తోత్రము. మీ శరీర బలహీనతను బట్టి మనుష్య రీతిగా నేను మాట్లాడుచున్నాను. అంటే ఇంతసేపు పరిశుద్ధాత్మ నడిపింపులో మాట్లాడిండు. నీ బలహీనతను బట్టి ఒక మనిషి లెక్క మీతో నేను మాట్లాడతానా? ఏమనగా ఇది అక్రమము చేయుటకై అపవిత్రతకును మంచిగా అక్రమమునకును మీ అవయవములను దాసులుగా ఎలాగూ ఒకప్పుడు అప్పగించితిరో అలాగే ఇప్పుడు పరిశుద్ధత కలుగుటకు ఇప్పుడు మీ అవయవాలను నీతికి దాసులుగా అప్పగించుడి. మీరు పాపమునకు ఒకప్పుడు దాసులై ఉన్నప్పుడు నీతి విషయమై నిర్బంధము లేని వారై ఉంటిరి. అప్పటి క్రియల వలన మీకేమి ఫలము కలిగెను వాటిని గురించి మీరిప్పుడు సిగ్గుపడుచున్నారు కారా? వాటి అంతము మరణమే, అంటే నరకమే. అయినను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము, దాని అంతము నిత్య జీవము. ఏలయనగా పాపము వలన వచ్చు జీతము మరణము. అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తు యేసునందు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువు నామాన్ని మహింపడదాం. హల్లెలూయా. పాపం వలన వచ్చు జీతము మరణము, పుణ్యము వలన వచ్చు జీతము పరలోకము, నిత్య జీవము. ప్రార్థనలో ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాటను జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఇంతకుముందు చెప్పబడ్డ ప్రవచనము నాకే అని ఎంతమంది చేయలేబడతా ఉన్నారు? ఇది నాకే అని ఎంతమంది చేయలేబడతా ఉన్నారు? ఇంతకుముందు ఒక ప్రవచనం చెప్పబడ్డది. ఓరకయే నిలిచిండి చూడుడి, మీకు రక్షణ కలగజేయబోతున్నాను అనితక్క వీడికి లేబట్టింది. సాటుకు యేసుప్రభుకు చూపెడుతుంది, మనకు చూపెడతలే. హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి దైవ జనమా, చాలా విషయాలు నాకు వచ్చి కొంతమంది చెప్పుకుంటారు సమస్యలు. వాటిని బట్టి ఇది వాళ్ళకున్నది, ఇట్లా చెప్తే ఇక్కడ నన్ను వాళ్ళు మెచ్చుకుంటారని చెప్పనేం. ఆత్మదేవుడు ఏదైతే నా ప్రార్థన గదిలో కావచ్చు, నేను స్నానం చేస్తున్నప్పుడు కావచ్చు, ఆయన నాకు బయలుపరిస్తేనే చెప్తా. లేకపోతే ఆయనే పాన్ తోలు తీసి బెల్టులు చేసినట్టు చేపిస్తాడు నా తోలు.
అర్థమవుతుందా? పాంతోలు తీసి బెల్టులు చేస్తారట. ఎంతవరకు కరెక్టో నాకు తెలియదు, మా డాడీ తీసేది. పాంతోలు తీసి బెల్టులాట చేస్తారట. ఈ పంపిస్తే పాంతోలు, గొర్రెతోలు తీసినట్టే పాంతోలు తీసేది. మేము కూడా ఒకసారి నేనున్ను ఓంగాడు రాంబాబు ఇద్దరం జేరుగొడ్డును చంపి తోలు తీసినాం. దాన్ని ఎవడు గొనలే, మురిగిపోయింది అది. హల్లెలూయా. దేవుడు అనకుండా మనం ఏదైనా అంటే పాంతోలు తీసినట్టు తిట్టాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఊరికే ప్రార్థన చేయాల, మళ్ళా ప్రార్థన చేసి చేసి శ్రమలు అనుభవించి ఉన్నారు. ఎవరు? ఇశ్రాయేలు ప్రజలు. ఇక పోతున్నారు, మార్గం మధ్యలో ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు మనము పరలోకానికి భూలోకానికి, ఆత్మీయతకు అన్యాయతకు మార్గం మధ్యలో ఉన్నాం మనం. ఇప్పుడు మనం యాత్రికులం, మనం ప్రయాణం చేస్తున్నాం. ఎక్కడికి? పరదేశ్కి. ఎప్పుడు సిద్ధపడ్డ వ్యక్తే పోతూ ఉంటారు. రోడ్డు పొంటి తల దూక్కొని పౌడర్ వేసుకొని ఊసున్న దాన్ని చూసుకొని వెళ్ళిపోతూ ఉంటాం. సిద్ధపడ్డ వ్యక్తి అన్నీ చూసుకొని పోతూ ఉంటాడు. పోతానం మనం. ఇప్పుడు ఈ పోతుంటే మధ్యలో ఒకడు అడ్డం వస్తాడు. ఎవడు? జ్వరం అనేటోడు, నొప్పి అనేటోడు, డిప్రెషన్ అనేటోడు, అనేటోడు, వ్యభిచారపు ఆలోచన అనేటోడు, దొంగతనపు ఆలోచన అనేటోడు, రోగాలు, బలహీనతలు, నొప్పులు, సమస్యలు, నిందలు, అవమానాలు, శోధనలు, కృంగుదల, విరిగిపోవడము, ఇవన్నీ మనకు ఎదురుగా వస్తున్నాయి, తరుముకుంటూ వస్తున్నాయి. ఫరో తరుముకుంటూ వచ్చినట్టుగా తరుముకుంటూ వస్తున్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. అవి నిన్ను సమీపించవు. ఆయన అంటున్నాడు, ఊరగా నిలిచిండు చూడు, నేను రక్షణ కలగజేయబోతున్నాను. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఇక్కడ చూడండి, నేను చదువుకుంటూ దీన్ని వివరిస్తూ ఉంటా. లోబడుటకు దేనికి మిమ్మును మీరు దాసులుగా అప్పగించుకొందురో అది చావు నిమిత్తముగా పాపమునకే గాని నీతి నిమిత్తముగా విధేయతకే గాని దేనికి మీరు లోబడుదురో దానికే దాసులగుదురని మీరెరగరా. హల్లెలూయా. చావు నిమిత్తము దేనికట? పాపము నిమిత్తము చావుకు, నీతి నిమిత్తము నిత్య జీవానికి. హల్లెలూయా. ఈరోజు గమనించాల మనం, దైవజనమా, దేనికి దాసులవుతా ఉన్నాం మనం? ఒకరోజు పొద్దుటి నుండి సాయంకాలం వరకు ప్రభు సన్నిధిలో కూర్చున్న నీవు, ప్రభువుతో నడుస్తున్న నీవు ప్రార్థన చేయకుండా ఏది నిన్ను ఆటంకం చేస్తుందో ఒకసారి నువ్వు పరీక్షించుకునే వ్యక్తివై ఉన్నావు. ప్రభు సన్నిధిలో నిన్ను కూర్చోకుండా, ప్రభు వాక్యానుసారంగా నిన్ను ఉంచకుండా, ఒకప్పుడు నీవు దుర్మార్గతలో నడిచావు, ఒకప్పుడు తాగినవు, ఒకప్పుడు తిన్నావు, ఒకప్పుడు సినిమాలు చూసినావు, ఒకప్పుడు సీరియల్ చూసినావు, ఒకప్పుడు కళ్ళు తాగినావు, బీరు తాగినావు, అంబరు తిన్నావు, గుట్కాలు తిన్నావు, వ్యభిచారం చేసినావు, దొంగతనం చేసినావు, అబద్ధవాణ్యావు, అన్నీ చేసినావు. అప్పుడు దానికి అప్పగించినావు నీ అవయవాలను మొత్తం. ఇష్టం వచ్చినట్టు పెళ్ళి పోయినావు అనుకో, నీకు అలవాటున్న ప్రతి చెడ్డ పని చేస్తూనే ఉంటావు. చేస్తావా సేవ? నమ్మని వాళ్ళ సంగతి చెప్తాను నేను. నమ్మిన తర్వాత కూడా ఎవరు లేకపోతే నీకు అలవాటు, నువ్వు దానికి దాసుడవై ఉన్నావనుకో, అది నిన్ను ఏం చేస్తుంది? ఆ అలవాటు దగ్గరికి ఆల్రెడీ ఆ టైంకు నిన్ను అక్కడికి పంపిస్తుంది. సాయంత్రం కాగానే ఇంకా గుడంబ పెట్టే ఒక క్యాండిడేట్ ఉన్నది గ్రామంలో. ఈ ముసలు సాయంత్రం కాగానే పొద్దంతనం లేచి కట్టె పట్టుకొని కూడా నడవరు, కానీ సాయంత్రం కాగానే ఇట్టా అనుకుంటే పోతాంటది సంత. అక్కడికి నేను చూస్తా అంట. ఒక 6-6:30 వరకు పోయేది, 4:30-5 గంటలలో పోయి 6-6:30 వరకు ఆ మంద ఇటుకాలు వేసుకుంటూ వస్తూ ఉంటుంది. ఎందుకు? వాళ్ళు దానికి దాసులయ్యారు. ఏమయ్యారు? దానికి దాసులయ్యారు. దానికి దాసులు అయ్యరు కాబట్టి అది పిలుస్తూ ఉన్నది. అదేం చేస్తున్నది? జీతగాడు ఒక యజమానునికి ఒక వ్యక్తి జీతం చేస్తూ ఉన్నాడు అనుకో, చీకటితోటే లేచి పోవాలి,
ఎక్కడికి పోవాలి? గొర్రెలు ఉన్నాయనుకో, టక పోయి ఆ గొర్రెల దొడ్డి నూకాలి, బయట ఆకిలి ఒడవాలి, సానుపు జల్లాలి, ఇంకా అవసరం అనుకుంటే గిన్నెలు తోమాలి, బట్టలుంటే పిండాలి. 9 అయితేనప్పుడు బుక్కడ పువ్వు ఎత్తది ఆ యజమానురాలు. వేసిన తర్వాత ఈ గొర్రెలన గేదెలన ఏదో ఒక పశువు, ఆ పశువులను తీసుకొని ఎటు వెళ్ళాలి? అరణ్యానికి వెళ్ళాలి. హల్లెలూయా. ఎందుకు? 1 సంవత్సరం ఇతడు అమ్ముడు పోయాడు, జీతం మాట్లాడుకున్నాడు, కుదురుకున్నాడు. హల్లెలూయా. నా వైపు చూడాలి. ఈరోజు వర్తమానం మీరు కరెక్ట్గా అర్థం చేసుకుంటే నిద్రపోకుండా, మీలో కొందరు నిద్రపోతూ ఉన్నారు, నిద్రపోకుండా మీరు ఉన్నట్లయితే మీరు దాంట్లో నుండి బయటపడతారు. మీరు ఎప్పుడైతే దాంట్లోకి వెళ్ళి బయటపడతారో మీరు గమనించండి, వర్ధిల్లుతారు. మీ ప్రార్థన పెరుగుతుంది, మీ విశ్వాసం పెరుగుతుంది, మీరు పాపం నుండి బయటపడతారు, మీకు శాంతి కలుగుతుంది, మీరు చేసేది సఫలమవుతుంది. 1 వారం రోజులు గెలుస్తూ ఉన్నావు, 2వ వారంలో ఓడిపోతూ ఉన్నావు. 2 దినాలు కరెక్ట్గా ప్రార్థన చేయగలుగుతున్నావు, 3వ రోజు చేయలేకపోతున్నావు, అలసిపోతున్నావు, ఓడిపోతున్నావు, నా వల్ల కాదంటున్నావు, నా వల్ల అసలే కాదంటున్నావు. నేను క్రైస్తవునిగా చలామణి కాలేను, నా వల్ల అయితలేదు అంటున్నావు. ఎందుకైతే లేదు? నీ రహస్య పాపాలు వదిలిపెట్టాలి. హల్లెలూయా. నీ రహస్య పాపాలు వదిలిపెట్టాలి. కొందరికి రహస్యంగా అంబరు తినే అలవాటు ఉంటుంది, కొందరికి రహస్యంగా నీలి చిత్రాలు, తప్పుడు చిత్రాలు చూసే అలవాటు ఉంటుంది, కొందరికి రహస్యంగా సీరియల్ చూసే అలవాటు ఉంటుంది, కొందరికి రహస్యంగా సినిమాలు చూసే అలవాటు ఉంటుంది, కొందరికి రహస్యంగా తప్పుడు సావాసాలు చేసే అలవాటు ఉంటుంది, కొందరికి రహస్యంగా ఇతరులతో, స్త్రీలతో పురుషులతో స్త్రీలు, భర్తలు ఉండగానే భార్యలు ఉండగానే ఇతర స్త్రీలతో ఇతర పురుషులతో మాట్లాడే అలవాటు ఉంటుంది. చర్చికి వస్తారు, మళ్ళీ వీళ్ళు ఏం చేస్తారట? చర్చికి వస్తారు, ఇంటికి పోయిన తర్వాత బాత్రూంలోకి వెళ్ళి బూత్ బొమ్మలు చూసే అలవాటు ఉంటుంది. ఇవన్నీ దేనికి అప్పగించుకున్నారు? హల్లెలూయా. నువ్వు దానికి అప్పగించుకున్నావు, నా వల్ల కాదంటున్నావు. హల్లెలూయా. ఒకసారి నువ్వు పరీక్షించుకునే వ్యక్తి అయిన. ఒకప్పుడు ఉన్నావు అట్లా, ఒకప్పుడు ఎట్లున్నావు? నా వైపు చూడాలి సీనన్న. తమ్ముడు వింటున్నావా? ఓకే. ఒకప్పుడు లోకంలో ఉన్నప్పుడు, నీతికి దాసునివి కాకుండా ఉన్నప్పుడు, అవినీతిలో ఉన్నప్పుడు, అక్రమములో ఉన్నప్పుడు, లోకంతో ఉన్నప్పుడు, అన్యజనునిగా ఉన్నప్పుడు నీ అవయవమును మొత్తము సాతానుకు అప్పగించావు. వాడు నడిపించినట్టు నువ్వు నడిచావు, వాడు నడిపించినట్లు నడిచావు. అంతకుముందు రక్తాన్ని తినొచ్చు, ఇప్పుడు తినొద్దు. అప్పుడు తిన్నావు, అంతకుముందు మద్యాన్ని తాగినావు, అంతకుముందు అసిద్ధమైన ఆహారాన్ని అంతా తిన్నావు. గుట్క ఈ పక్క ఉంటే ఈ పక్క అంబరేసిరు అంతకుముందు, అంతే కదా? మందు దాక్కుంటానే, ఏం దాక్కుంటా? ఓ పక్క మందు దాక్కుంటేనే ఈ పక్క అంబర్, దీన్ని వేస్ట్ అవుతుంది అంబర్ అని, వేస్ట్ అవుతుంది గుట్కని. ఇవన్నీ చేసారు ఎప్పుడో లోకంలో ఉన్నప్పుడు. ఇప్పుడు దేవుని దగ్గరికి వచ్చావు, దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత నువ్వు దేనికి అప్పగించుకున్నావు? ఒకసారి నువ్వు పరీక్షించుకుంటున్నావా? హల్లెలూయా. అప్పటి సావాసం, అప్పటి ఎదురు చూపు, అప్పటి కళ్ళు మడువ, అప్పటి గుడంబ మడువ, అప్పటి బీరు మడువ, అప్పటి గుట్క మడువ, అప్పటి పర్సనల్గా తల్లిదండ్రులకు చెప్పకుండా డబ్బులు తీసేది, భర్తకు చెప్పకుండా, భార్యకు చెప్పకుండా బీరువాలకి వెళ్ళి డబ్బులు తీసేది. ఆ మడవలన్నీ వదిలిపెట్టాలి. అవి కళ్ళు మడవల కంటే డేంజర్ మడవలు అవి. హల్లెలూయా. లోబడుటకు దేనికి అప్పగిస్తున్నావు? అప్పటి మడవలన్నీ మరవాలి. అవన్నీ మరచినవయ్యా, దీన్ని మరవలేకపోతున్నాం. దేన్ని? హల్లెలూయా. నిన్న ఒక సెల్లె మందిరానికి వచ్చింది, పొద్దున్నాక ఓ సెల్లె వచ్చింది, రాత్రి ఒక అబ్బాయి వచ్చిండు. వీళ్ళు చర్చికి అందరి ముందట రారు, పర్సనల్లో వచ్చి మాతో ప్రార్థనలు కూర్చొని చేయించుకున్నారు.
పోతుందాకొన్న చెల్లె వస్తానన్నది కానీ పిల్లలు చేపట్టి రానన్నది. బా ఒక ఏడుపు కాదు ఆ చెల్లెది, నా గురించే మాట్లాడిండన్నా. హల్లెలూయా, నా గురించే మాట్లాడిండు అని భయంకరంగా తన్ను తాను దేవుని సన్నిధిలో క్షమాపణ కోరుతా ఉంది, ఎక్కెక్కిపడి ఏడుస్తూ. రాత్రి దేవుని సన్నిధిలో మరలా ప్రార్థన చేస్తూ ఉంటే అక్కడ దేవుడు నాకు ఒక వాక్యాన్ని ఇచ్చాడు. ఆ వాక్యం చెప్పగానే వెమ్మటే దాని గురించి చెప్తాడు. నిజంగా నాకు మొన్న ఇట్లా జరిగింది అని చెప్పి ఒక అన్యజనుడు. హల్లెలూయా. మీరు అంటూ ఉన్నారా, వింటే అంటారు, వింటే అంటారు, వినకపోతే ఎవరు అంటారు? సమయాలు విన్నాడు కాబట్టికే, తను ఒక చురుకైన ఆత్మ కలిగి ఉన్నాడు కాబట్టి సమయాలు అని దేవుడు పిలవగా ఈయన పిలిచిండని తెలియదు. ఎందుకంటే దేవుడు తెలియదు అప్పుడు ఆయనకు. ఏలి పిలిచిండు, నేను వెళ్ళాలని వెళ్ళిండు. చిన్నపిల్లలకు దేవుడు అంటే ఏంటో తెలుసా? తల్లే దేవుడు. తల్లి విసందాకు బిడ్డ అంటే తాగుతారు వాళ్ళు. ఇట్లా చాలా మంది తల్లు భర్తలు వదిలిపెట్టి పోతే నువ్వు నేను మనం వద్దు బిడ్డ అని చెప్పి బాయిల దూకి, ఇగో ఇలా ఉంటుంది మన అమ్మమ్మ ఇల్లు అని చెప్పి దూకి చచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇగో ఇది తాగితే మన అమ్మమ్మ వాళ్ళ ఇంటికి తీసుకుపోతాను తాపిచ్చి చంపిన వాళ్ళు ఉన్నారు. తల్లులు వాళ్ళు కూడా చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. చిన్నపిల్లలకి ఏం తెలుసు? ఒక తల్లి తన కొడుక్కి, సమితల్లి తన కొడుక్కి ఇసం పెట్టింది. శరీరంలో కొన్ని సంవత్సరాలకు అది మొదలడం ప్రారంభించింది. అంటే వారికి తెలియదు కాబట్టి, తెలియదు కానీ స్వరం విని పోతాడు ఆయన దగ్గరికి. మనము కూడా తెలియదు, నీకు ఏందో తెలియదు, ఇను నీకు తెలవని అడుగు. హల్లెలూయా. నీ జీవితాన్ని కట్టే మాటలివి. నువ్వు ప్రార్థన చేస్తే జవాబు రావట్లేదు, నువ్వు ప్రార్థన చేస్తే స్వరం వినపడట్లేదు, నువ్వు ప్రార్థన చేస్తే స్వస్థత కలగట్లేదు, నువ్వు ప్రార్థన చేస్తే ఏ నడిపింపు లేదు. ఎందుకు? నువ్వు రహస్యంగా వెళ్ళి నీ రహస్య పాపాలను మరవాలి. హల్లెలూయా. ఒక దైవజనుడు అట సిగరెట్ తాగే అలవాటు ఉందట. ఏం అలవాటు? దైవజనుడు ఒక సంఘ పెద్దకు సుట్ట తాగే అలవాటు ఉందట. ఒక సంఘ పెద్దకు. వీళ్ళు దేవుణ్ణి నమ్మకమునపు కూడా ఈ అలవాట్లు కలిగి ఉన్నారు. నమ్మిన తర్వాత కూడా వదిలిపెడతలేవు. ఎందుకంటే వీళ్ళు ఏం చేశారు? దానికి లోపడ్డారు. దానికి లోబడి ఏం జరిగింది? హల్లెలూయా. దానికి అప్పగించుకున్నారు. ఇప్పుడు అవి వదిలిపెడతలేవు. అది ఎక్కడ తీసుకుపోయిందో తెలుసా? ఈ దైవజనునికి పక్షవాతం వచ్చే వరకు తీసుకెళ్ళింది. హల్లెలూయా. పక్షవాతముతో మంచాల పడ్డప్పుడు అప్పుడు అడుగుతా ఉన్నాడు, అయ్యా నన్ను బాగు చేయ్యా, నన్ను బాగు చేయ్యా. మూతి ఎడిపోతుంది, ఈశాన్యం అన్న పోతుంది, నైరుతన్న పోతుంది. హల్లెలూయా. ఈ పక్క పోతుంది, లేకపోతే ఈ పక్క పోతుంది. ఇట్లా పోయిన తర్వాత మంచాలకి వెళ్ళి లేవన నన్ను బాగు చేస్తే నీ సన్నిధిలో ఇజ్జత్తా అజ్జత్తా. అంతకుముందు చేసినవా? విన్నావా? హల్లెలూయా. విన్నావా? హల్లెలూయా. వినాలి, అందరు వినాలి. దేవుని మాట వినురి, నా మాట వినకండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనసులో పడుకున్నప్పుడు అప్పుడు అంటున్నట, యేసయ్యా నన్ను బాగు చేయి. యేసయ్య ఊళ్ళో కూడా ఒక ఆయన ఉన్నారు, ప్రార్థనకు పోతారు కానీ తాగుడు బంద్ చేయలే. పక్షవాతం వచ్చింది ఆయనకి. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎట్లా అనుకుంటా పోతాడు, ఇట్లా నేను ఎగిరి అట్లా చూపెడతా. హల్లెలూయా. ఇది ఎట్లా వచ్చింది? లోబడుటకు గుడంబకు అప్పగించుకున్నాడు, అంబరుకు అప్పగించుకున్నాడు, పేకాటకు అప్పగించుకున్నాడు, తాగుడుకు అప్పగించుకున్నాడు, సినిమాలకు అప్పగించుకున్నాడు. పాస్టర్ ఆదివారం నాడు చూస్తాడు నా భవిష్యత్తు. ఒకవేళ పాస్టర్కు ప్రవచనము లేకపోతే వాక్యం ద్వారా చెప్తుంది. వాక్యం ద్వారా చెప్తా అంటే గుంపులా గోవిందా, గుంపులా అది తాకుతా అంటే కూడా నాకు కాదు నాకు అడుపు. హల్లెలూయా. బుద్ధిమంతులైతే ఇది నా కొరకే యోగ్యమైన మనసు చేత ఈ వాక్యాన్ని హృదయంలోనికి తీసుకొని తన పాపాన్ని ఒప్పుకొని వదిలిపెట్టి ఇంటికెళ్ళి బాగుపడతాడు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభునామాన్ని మహిమపడదాం. బుద్ధిమంతులైతే, అందుకనే గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు. కుటుంబాన్ని భార్య కడతది.
గోజాడాలి, మొర్రపెట్టాలి, అడగాలి. స్త్రీలకు అప్పగించిన ప్రార్థన బాధ్యత పురుషులకు అప్పగించిండు స్త్రీ పైన. హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇంకా కింద భాగంలో చూసినట్లయితే మీరు పాపమునకు దాసులై ఉంటిరి. ఒకప్పుడు పాపానికి ఏమై ఉన్నారు? దాసులు. కాబట్టి పాపం ఎడ తీసుకపోతుంది? పాపం ఎడ తీసుకపోతే చెప్పాలా? సినన్నా చెప్పాలా? పాపం ఎడ తీసుకపోతుంది? నరకానికి. ఇక్కడ కూర్చోరా, వచ్చి ఇక్కడ కూర్చో, ముందొచ్చి కూర్చో, చిన్న స్టూల్ వేసుకొని ముందేసుకొని కూర్చో. పాపం ఎడ తీసుకపోతుంది? నా వైపు చూడాలి మీరు అందరూ. పాపం ఎడ తీసుకపోతుంది? పరలోకమా? నరకం. పరలోకం తీసుకపోదు. పాపం మాట ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం చూడండి ఒకసారి. ప్రకటన గ్రంథం ఇది 13వ వచనం. అంతటా ఇప్పటి నుండి ఎప్పటి నుండి దేవుని నమ్ముకున్న కాంచెలి ప్రభువునందు దేవుని నమ్ముకున్న కాంచెలి ప్రభువునందు మృత్యునందు మృతులు ధన్యులని రాయుమని పరలోకము నుండి ఒక స్వరము. ఎవరిదా స్వరము? పరిశుద్ధాత్మ దేవుని స్వరము చెప్పగా ప్రకటన గ్రంథకర్త యోహాను విన్నాడట. వింటిని ప్రయాసం అంటే ఏంది? వారు ప్రతిరోజు కష్టపడి చేసే పని. ఈ ప్రయాసము మాని ఇంకా చచ్చినాక కూడా చేస్తారా? చేయరు. మంచాల పడ్డాక చేస్తారా? చేయరు. మంచాల పడ్డాక చేసేటి రెండే. ఒకటి లాట్రూమ్ బోర్డు, టాయిలెట్ బోర్డు, రెండోది తినడు. ఇంతే కదా, ఇంకేమైనా చేసేది ఉందా? వాళ్ళు చెప్తే ఎవడింటాడు? అందుకనే పేతురుతో అంటాడు, ఏమంటాడంటే, పేతురు నువ్వు ముసలోని అయినాక నీకు నచ్చని స్థలంలో తీసుకుపోయి కూర్చుండే పెడతారు నీ కొడుకులు, నీ పిల్లలు ఎవరని ఉంటే, సంఘం ఇట్లా ఏమన్నా ఉంటే. కాబట్టి ఇప్పుడే చేయాలరా బిడ్డ నువ్వు సేవ, యవ్వన దశలోనే చేయాలి సేవ అని పేతురుతో అంటాడు. విశ్రాంతి పొందుతారు వాళ్ళు. ఇంకేం చేయరు. అక్కడికి పోయి అక్కడ బువ్వలు తినుడు, కూరలు తినుడు, తానాలు చేసుడు, ఇవన్నీ ఏమి లేవు. ముసలోళ్ళు ఏం చేస్తారంటే 4 రూపాయలు రాగానే మనవరాళ్ళకో మనవన్లకో బిడ్డలకో సొమ్ములు చేపించుకుంటారు, వీళ్ళ దగ్గర పెట్టుకుంటారు. నన్ను సొమ్ము ఉంటేనే చూస్తారు, లేకపోతే చూడరని. ఇవన్నీ కూడా ఏం లేవు. శ్రద్ధగా దేవుని వాక్యాన్ని వినాలి. వారి క్రియలు వారి వెంట పోవునని ఆత్మ చెప్తాడు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహింపడదాం. వారి క్రియలు ప్రతిరోజు ఉదయం మొదలు పెడితే సాయంకాలం వరకు ఎసంటి పనులు, మంచి పనులు చేస్తానవా, చెడ్డ పనులు చేస్తానవా? కానాపురములో ఒక స్త్రీ గురించి నేను చెప్తాను. మేము సుతారి పనికి పోయినప్పుడు మేము యవ్వనస్తులము. మాకు, మా అన్నకు, ఇంకా కొందరు వివాహాలు అయినాయి. మేము మంచి పట్టుదలతో ప్రార్థన చేస్తున్న సందర్భం అది. అప్పుడు వాళ్ళిద్దరు లేడీస్ మాట్లాడుకుంటారు. ఒక దేవుని నమ్ముకున్న బిడ్డ, దేవుని నమ్మని బిడ్డ. జాగ్రత్తగా వినాలి. అయితే ఆ దేవుని నమ్ముకున్న బిడ్డతో ఈమె అంటుంది, అక్క ఇన్ని రోజులు ఎక్కడికి పోయినామంటే అమ్మగారింటికి పోయినా, ఇక ఆయన లేడు కదా, అమ్మగారింటికి పోయినా, ఇక ఆడ కొన్ని రోజులు ఇక్కడ కొన్ని రోజులు ఉంటాను అది అని అంటే, అయ్యో మంచోడు ఉండే అంటే, మీ ఆయన తాగుతాడు ఎట్టుంటాడు? మా ఆయన మంచోడు దేవుడు అని అంటాను. అన్నాక అన్నం తినే టైంకు అక్కడికి పరాయి పురుషుడు ఒకడు వచ్చిండు. అతనితో ఆమె సరసమాడుతాంది. ఇంతకుముందు ఏమన్నది? ఈ దేవుణ్ణి ఎక్కడ పెట్టే? వాక్యం వింటున్న స్త్రీ పురుషుడా జాగ్రత్త, వారి క్రియలు వారి వెంట వస్తాయని దేవుని వాక్యం రాయబడింది. హల్లెలూయా. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత పెద్ద సెల్ ఫోన్లు ఉంటే క్రీస్తు రెండో రాకడనే ఒక వీడియోని, క్రిస్టియన్ జీసస్ క్రీస్తు రెండో రాకడ వీడియో అని కొట్టండి, వస్తుంది. బైబిల్లో ఉన్నదాన్నే వాళ్ళు చిత్రీకరించారు. ఒక్కొక్కరి రహస్య పాపము వారి కనుల ఎదుట చూపెడుతూ, మంచివారైతే పరదేశికి, చెడ్డవారైతే వాళ్ళని అగ్నిగుండానికి తీసుకుపోయి ఒక దేవదూత గుంజుకొని పోతా ఉంటుంది. బట్టలు ఏముండవు. తల్లి కడుపుల నుండి మనం ఎట్లా వచ్చినామో అట్లనే ఉంటాం అక్కడ.
హల్లెలూయా. వారి క్రియలు వారి వెంట. ఇక్కడ భర్త చూస్తలేడని చెప్పి, మేము చూస్తలేమని చెప్పి పక్కకు పోయి నచ్చినట్టున్నావు. ఇక్కడ మాత్రం బహిర్గతంగా ఎట్లుంటున్నావు? పిల్లి పాలు తాగి ఇట్లా అనుకొని వచ్చి కూర్చుంటుంది పక్కేమటి యజమానం దగ్గర. పాస్టమ్మ లాంటి వాళ్ళు పోయి పాలు ఛాయ్ చేసుకొని తాగుదామని పోయేసరికి అప్పుడు ఉన్నాయి, ఆ పాలు లేవు, పిల్లి తాగే. హల్లెలూయా. ఇలాంటి స్థితిలో చాలా మంది ఉన్నారు. కాబట్టి వారి క్రియలు వారి వెంట. క్రైస్తవులైనంత మాత్రాన తప్పించుకోలేం మనం. హల్లెలూయా. మరణము రుచి చూడక బ్రతికే నరుడెవడు, కలకాలమి లోకములో ఉండే స్థిరుడెవడు. చిన్న పెద్దలు, చిన్న పెద్ద మరణానికి, కులమతాలు అడ్డము రావు శ్మశానానికి, కులమతాలు అడ్డము రావు శ్మశానానికి. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవయ్యా. సంపాదన కోసమే పుట్టినట్టు చెప్తారు కొంతమంది. అయితే తిండి కొరకే కొంతమంది. రాత్రిలో ఒక సహోదరుడు ఇడికి వచ్చిండు. దేవుడు అంటాడు, తిండిపోతు అయిన ఎడల నీ గొంతుకు కత్తి పెట్టుకో అని దేవుడు మాట్లాడతాడు. ఈ వాక్యం చెప్పంటాను దేవుడు. అంటే అరే ఇది ఎప్పుడు ఎందుకు ఇక్కడ ఈ సందర్భం లేదు, మరి దేవుడు మాట్లాడినట్టు చెప్పాలనే అని చెప్పి ఈ వాక్యం తీసి చదవగానే ఆ సహోదరుని పినతల్లి మందు పెట్టిందట. జస్ట్ ఒక వారం 10, 20 నెల 2 నెలల క్రితం భయంకరమైన అవస్థపడ్డాడట. ఈ మాట దేవుడు మాట్లాడింది. ఏమని? తిండిపోతూ అయిన ఎడల గొంతుకు కత్తి పెట్టుకో. రుచికరమైన భోజనాలు కనపడగానే ఎక్కడ పడితే అక్కడనే తింటే మనకేమొస్తుంది? కీడు సంభవిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువా, ఈ భోజనం తినాలనా వద్దా? ఈ భోజనము తినాలనా వద్దా? దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. అప్పుడు దేవుడు ఆలోచన ఇస్తాడు, వేచి చూడు. దాని వైపు చూసి గుటికిల్లు ఎత్తివా, కథవే నీ పని. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఎందుకు ఈ విషయం చెప్తున్నా దైవజనమా అంటే, మన క్రియలు మన వెంట వస్తాయి. క్రైస్తవునిగా ఉండి నీవు అప్పటి లెక్కనే ఇంకా జీవిస్తున్నట్లయితే పాపం వలన వచ్చు జీతము మరణము. పరలోకానికి పోవు. ఇక్కడ మాత్రం తెల్లబట్టలు వేసుకొని. అందుకనే నేనేం చెప్తాను, ప్రతి బల్లారాధనకు ఎంతమంది తెల్లబట్టలు కొనుక్కున్నారండి? బల్లారాధనకు తెల్ల బట్టలు వేసుకురావడానికి సిద్ధంగా ఉన్న బిడ్డలు ఎంతమంది? కొంతమంది లేడీసు ఉన్నది చెప్తాను, భర్తలు ఉన్నవారు తెల్ల బట్టలు వేసుకొని పోతే ఓ భర్త చచ్చిపోయింది అని అనుకుంటారని వేసుకొత్తలేరు. ఉన్నది చెప్తాను నేను. హల్లెలూయా. మీరు పెద్ద పెద్ద చర్చిలు చూడరు. ఇక కర్ణపురం చర్చి, గా యేసన్న గారి చర్చి, ఇంకా వివిధ రకాల పెద్ద పెద్ద బుద్ధిమంతుల చర్చిలు చూడండి. బుడ్డ చర్చిలు కాదు, బుద్ధిమంతుల చర్చిలు చూడండి. బల్లారాధనకు తెల్లని వస్త్రాలు వేసుకొని పోతారు. ఎందుకో తెలుసా? హల్లెలూయా, హల్లెలూయా. నీ బ్రతుకంతా తెల్లగా ఉండాలని ఆ రోజు నువ్వు ప్రార్థన చేసుకోవాలి. పరలోకములో పోతే నీకు కలర్ బట్టలు ఉండవు. ఆ జనులు ఎవరు అని చెప్పి ప్రకటన గ్రంథకర్త పెద్దలలో ఒకరిని అడిగితే, వాళ్ళు ఆ తెల్లని వస్త్రాలు వేసుకున్న వారు ఎవరు అని అడిగితే, వాళ్ళు మహాశ్రమలో ఉండొచ్చిన నా జనులు అని చెప్పి ఆయన చెప్పడం జరుగుతుంది. యేసు ప్రభు ఎప్పుడైనా కనపడ్డప్పుడు కలర్ బట్టలు వేసుకుని కనపడ్డా, సూట్ వేసుకుని కనపడ్డా? హల్లెలూయా. తెల్లని వస్త్రాలు, తెలుపు పరిశుద్ధతకు సాదృశ్యము. పరిశుద్ధత లేకుండా ప్రభుని చూడ. ఈ బట్టలు వేసుకున్నంత మాత్రానట నువ్వు బడికి పోతాను. బడిలో ఆ స్కూల్ డ్రెస్ వేసుకోకపోతే చదువు రాదారా చెల్లె? మరి ఎందుకు వేసుకోమంటాడు? సీనన్న చెప్పా. ఎందుకు వేసుకోమంటాడు? ఈ బడికి ఇప్పుడు మన గవర్నమెంట్ స్కూళ్ళకు కిట్స్ వస్తున్నాయి. నువ్వు మన తెలంగాణ రాష్ట్రంలో ఏ బడికి పోయిన సంవత్సరం ఏ డ్రెస్ అయితే ఈ బడిలో ఇచ్చిరో ఇదే డ్రెస్ అంతటా ఇస్తారు. మారిందా?
వాళ్ళు మారన్నప్పుడు మనం ఎందుకు మారాలి? వాళ్ళు మారన్నప్పుడు మనం ఎందుకు మారాలి? పోనీ ఎందుకు అది తెలుసా? వీళ్ళు గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళే పిల్లలు, వీళ్ళు ఖచ్చితంగా ఇవి స్కూల్ పిల్లలు, వీళ్ళు గవర్నమెంట్ స్కూల్ అనే కాదు, స్కూల్ పిల్లలు వీళ్ళు. నువ్వు ఈరోజు ఈ తెల్లని వస్త్రాన్ని వేసుకొచ్చేది ఈ మందిర క్రమాన్ని పాటించడం కొరకు. ఇది కూడా దేవుడు నీకు ఇచ్చే ఒక మంచి క్రియ, జాగ్రత్త పెట్టుకో, మనసులు ఉంచుకో. హల్లెలూయా. దీన్ని పాటిస్తేనే నీకు అక్కడ డోరు తెరవబడుతుంది. హల్లెలూయా. దేవుని భూమి మీద ఉన్న ఆడబిడ్డే తన వదినకు డోరు తీయదు పేరు చెప్పకపోతే, మరి పరలోకములో ఈ సంఘ క్రమాన్ని పాటించకపోతే తిత్తడు. అక్కడ యెహోషువ పాస్టర్ మీకంటే ముందుగానే ఉంటాడు. అక్కడ అయ్యా ఎంత చెప్పి విన్నాడా యెహోషువ? రాజుపాలు విన్నాడా? నువ్వు చెప్తే విన్నాడయ్యా, విన్నాడయ్యా అనగానే డోరు తెరవబడుతుంది. దానంతట అదే తెరుచుకుంటుంది అట. బైబిల్లో ఉన్నది. మీరు అపోస్తుల కార్యం 12వ అధ్యాయంలో చూడవచ్చు. విన్నాడయ్యా నేను అనగానే డోర్ తెరవబడుతుంది. వినలేదయ్యా అని అనుకో, నేను వినలేదు అని చెప్పి వాళ్ళు విన్నా కానీ వినలేదంటే వినడు. ఆయన దగ్గర ఉంటుంది. ఉన్నా కానీ ఏమంటాడు? నన్ను అడుగుతాడు. ఎందుకు అడుగుతాడు అని అంటే, నేను ఇక్కడ కాపరిని కదా. ఎంతమంది లోబడతలేరో మీకుంటుంది. హల్లెలూయా. ఎంతమంది క్రమాన్ని పాటిస్తలేరో మీకుంటుంది. నా కూతురు పాటించకపోయినా, పాస్టమ్మ పాటించకపోయినా, మా అన్న ఇస్సాకన్న పాటించకపోయినా, నేను తమ్ముని అనుకొని, లేకపోతే దగ్గర పట్లున్న చర్చికి దగ్గర పట్లున్న వ్యక్తులు కావచ్చు, వారు పాటించకపోయినా నేను మీకు దగ్గరుంటే కాదు, ఆయన మీకు దగ్గర ఉండాలి. హల్లెలూయా. ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉంటాడో నేను ఎవని యందు నిలిచి ఉంటాడో, క్రమాన్ని పాటించేటోతోటే ఉంటాడు ఆయన. వాడు ఫలిస్తాడు. ఫలించేటోళ్ళే కావాలి ఆయనకు. హల్లెలూయా. ఫలించని అంజూరపు చెట్టును ఏం చేసిండు ఆయనే? రోడ్డు మీద పోతున్నట్ట. ఆ కాలంలో కాదు, పండ్లు కాసే కాలం. గమనించండి, పండ్లు కాసే కాలం అది కాదు. కాకపోయినా ఏమన్నాడు? ఇది నాకు పండ్లు ఇవ్వలేదు కాబట్టి నువ్వు నీ బ్రతుకు దినములలో కాయకుండవుగా కాన్నాడు. అంతే. పోయి వచ్చేలోపే ఎండిపోయి ఉన్నది అది. ఇన్నిసార్లు నా కుమారుడు చెప్పినా నువ్వు పాటిస్తలేవు కాబట్టి నీ బ్రతుకు గింతే అన్నాడు అనుకో, నువ్వు నీ జీవితాంతం మందిరానికి వచ్చినా నువ్వు ఫలించవు. దావీదు మొదటి భార్య పేరేంది? పాస్టర్ మాకు చెప్పాల. దావీదు, ఆగమ్మా, మా పవిత్ర నాగవన్న. దావీదు మొదటి భార్య పేరేం పేరు చెప్పాల? దావీదుకు కొంతమంది భార్యలు ఉన్నారు. మరి ఇప్పుడు కూడా చేసుకోవచ్చు అన్నయ్య అని చెప్పి అనుకోవచ్చు పురుషులు. ఇప్పుడు చేసుకోవద్దు, పాత నిబంధనలు అది నడిచింది, ఇప్పుడు నడవదు. భర్త లేకపోతే భార్యను భర్త లేకపోతే ఇంకొక పురుషుని చేసుకోవచ్చు. చచ్చిపోతే, భార్య చచ్చిపోతే ఇంకొక స్త్రీని చేసుకోవచ్చు. ఇది నియమం, ధర్మశాస్త్రంలో బయటకు వచ్చి చేసుకోవచ్చు. కానీ ఉన్నాక చేసుకుంటే మాత్రం జాగ్రత్త, అక్కడ ఉండదు. ఇక్కడ నడుస్తుంది కానీ అక్కడ నడవదు. ఇక్కడ పాస్టర్ని దగ్గర రానియకపోయినా నడుతుంది నీకు, ఇంకొక పాస్టర్ ఉంటాడు. కానీ ఆడ ఆయన దగ్గర రానియకపోతే ఇంకొకటి ఉందా? ఏది అది? అదే దాతాను, అభిరాము, కొరాహు చేరిన స్థలం. అక్కడ కూడా ఉన్నది. హల్లెలూయా. హల్లెలూయా. చెప్పాల. దావీదు మొదటి భార్య మీకాలు. నేను చెప్తున్నా, మీకాలు అనండి. ఈమె గమనించండి, సౌలుకు బిడ్డ. ఆయన సౌలు మొదటి రాజు. ఆయన దేవునికి విరోధంగా ఉంటే ఆయన రాజరికాన్ని తీసి ఈయనకు అప్పగించిండు. ఇప్పుడు ఈమెకు అసూయ. ఎవరికి చెల్లె? మీకాలు. ఇక్కడనే ఉండరా, పొలం కాడు ఉండకు. హల్లెలూయా. మీకాలకు అసూయ. ఏం అసూయ? వీనికెట్టిచ్చే అని. అయితే కొంతకాలం అయిన తర్వాత ఆయనే ఎవరు? దావీదు మందాసాన్ని తన రాజనగరికి తీసుకొస్తుండు. శ్రద్ధగా వినాలి. రాజనగరికి తీసుకొస్తూ ఉంటే ఏం జరిగిందంటే, దావీదుకు ఆరాధన అంటే చాలా ఇష్టం. మనకిష్టం లేదు. మనకిష్టం ఉందా? ఆరాధన చేస్తాను ముద్దవప్పు లెక్క కూర్చుంటారు కొంతమంది, లేకపోతే నాట్యం చేయట్లేదు, లేకపోతే ఇట్టనే మీరు ఎండిపోయిన కర్ర గాడిపోతే ఊగుతుందా? ఊగుతుంది. ఆడ చెల్లె ఊగుతుందా? ఏది ఊగుతుంది? పచ్చిది ఊగుతుంది. మరి మీరు ఎండిపోయి ఉన్నారా, పచ్చుకున్నారా? మీకు ఇంకో విషయం తెలుసా?
యెరూషలేము కుమార్తెలారా, మీ కొరకు మీ పిల్లల కొరకు ఏడవండి. వాళ్ళు పచ్చి మ్రానికి ఎట్లా చేస్తారంటే ఎండిన మ్రానికి ఎట్లా చేస్తారు అన్నాడు ఆయన. వాక్యం చూడొచ్చు మీరు. ఎండిపోయి ఉంటారా, పచ్చిగుంటారా? పచ్చిగున్నది సజీవంగా ఉన్నట్టు, ఎండిపోయింది చచ్చిపోయినట్టు. నువ్వు క్రీస్తు ఆత్మను కలిగి ఉంటే బ్రతికున్నట్టు, క్రీస్తు ఆత్మ నీలో లేకపోతే నువ్వు చచ్చిపోయినట్టు. ఆరాధన చేస్తున్నప్పుడు నాట్యం లేదు, సప్పుడు లేదు, ఎవరిని కొడతావు? బెహెల్జబా ఆత్మ కొడతానవా, దేవుని కొడతానవా? దావీదు ఏం చేస్తున్నాడు తెలుసా? బట్ట సోయి కూడా లేదట, అంత నాట్యం చేసినట. ఉన్నది అట్లా, నేను ఉన్నది చెప్తానా. రోడ్డు మీద అనేక మంది నాట్యం చేసేటోళ్ళు ఉన్నప్పటికీ అరణ్యంలో ఒక దిక్కుమాల్లోనికి తీసుకొచ్చి ఇక్కడ గొప్ప చేసిండని తనంతట తానే అనుకుంటూ ఆ యొక్క మందాసం ముందట దేవుణ్ణి నాట్యం చేస్తూ ఘనపరుస్తూ వస్తున్నాడట. మనకు 2 కోట్లు ఉన్నాయా? ఇక్కడ ఎవరికైనా 2 కోట్ల రూపాయలు ఉన్న వాళ్ళు ఉన్నారా? 2 కోట్ల రూపాయలు లేని వాళ్ళ మనవట్టంటే రాజు, దేశాన్ని పరిపాలన చేసే రాజు నాట్యం చేస్తాడట. ఈయన నాట్యం చేస్తా అంటే ఈయన భార్య అయిన మీకాలకు ఒళ్ళు మంటమండి హృదయంలో కుళ్ళుకున్నదట. చెప్పింది లేదట, కుళ్ళుకున్నదట. బతుకు దినములు అన్నింట్లలో ఆమె గర్భఫలము లేక గొడ్రాలుగా చేయబడ్డదట. హల్లెలూయా. చూడండి, దేవుని సన్నిధి ఎంత ప్రాముఖ్యమైనది, దేవుని మాట వినడం ఎంత ప్రాముఖ్యం, మాట వినకపోతే ఎంత ఆ నష్టము చూసింది. ఒక స్త్రీకి గొడ్డుతనం ఎంత అవమానం. దేవుడు పిలిచిన ప్రతి స్త్రీని దేవుడు కనే గర్భముగా చేసిండు. కానీ ఈమె ఎందుకు శపించబడ్డది? హృదయములో కుళ్ళుకున్నదట. గీనెగరాలన అవసరమా? హల్లెలూయా. పక్కేమటి కొంతమంది నాట్యం చేస్తామంటే ఇట్లా పోతారు, ఇట్లా మాకు దాక్తారేమో, ఇట్లా పోతారు. ఈయన బాగా స్టైల్ చేస్తాడు. ఎవరు ఈయన? నీ స్టైల్ని చూడడు ఆయన, ఈమె నాట్యాన్ని చూస్తాడు. ఆడ కూర్చుంటే కిల్ల నవ్వుతాడట. చిన్నపిల్లలు నవ్వుతారుగా కిల్ల. పాస్టర్ ఒక రోజు భాషలు మాట్లాడుతా అంటే దేవుడు కిల్ల నవ్వుతాడట. నిన్ను చూసి అట్లా సంతోషిస్తాడు దేవుని సన్నిధిలో. నువ్వు ఎవరికి లోపడతావు? ఎవరన్నా ఏమనుకుంటావు అని నీకు అవమానం కలగజేసే విధంగా చేసేది ఎవరు? సైతాను. దాన్ని లోపడతలేవా? ఎన్ని గుణాలు ఉన్నాయి, ఇలా చాలా ఉన్నాయి. టైం అయిపోతాను, చాలా ఉన్నాయి. ఇవన్నీ ఎప్పుడు చంపబడతావు? ప్రార్థన అయిపోయిన తర్వాత నేను చెప్పినప్పుడు మోకరించి ఎక్కెక్కిపడి ఏడుస్తూ కన్నీళ్లు విడిచి మర్యాదగా ఈరోజు అవన్నీ వదిలిపెట్టి నువ్వు దీవించబడి వెళ్ళాలి. ఈరోజు ఇదే మా ప్రార్థన. దీవించబడాల. దేవుడు నీతో మాట్లాడాల. రోడ్డు మించి పోతా ఉంటే నీతో మాట్లాడాల. నీ పిల్లల దీవెన గురించి మాట్లాడాల. దావీదు కొడుకు పుట్టక మునిపే అసలు గర్భంలోనికే రాలే. అసంటి రానాయనను గురించి దేవుడు మాట్లాడతాడు. ఎంత విధేయుడిగా ఉన్నాడు దావీదు. హల్లెలూయా. పుట్టినాక కూడా మాటలు లేవు, పుట్టక ముందు మాటలు లేవు. హల్లెలూయా. అందుకనే దేవుని వెదికే వ్యక్తులమైన వారి క్రియలు వారి వెంట పోతాయి. నీ లోబడిని గుణము, నీ కళ్ళు దాగిన బుద్ధి, నీ వంకర బుద్ధి, నీ తప్పుడు బుద్ధి, మన తప్పుడు బుద్ధి, నీ అనను మన అంట. హల్లెలూయా. వాడు లూకాసు వార్త 18వ అధ్యాయంలో వాడు చర్చి కాడికే వచ్చిండు. లోపలికి వాడు వచ్చిండు, బయట ఒకడు ఉన్నాడు. వాని బతికేందో వాడు బ్రతుకుతాడు, వాని ప్రార్థన ఏందో వాడు చేసుకుంటాడు. ఈయన ఏమంటాడు? వాడు 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 అని చూస్తున్నాడు. ఆయన చూసిండు, చూడలేదా? చూసి ఏమన్నాడు? వీడు నీతిమంతునిగా చేయబడలే, ఆయన చేయబడ్డాడట. హల్లెలూయా. నీదేందో నువ్వు చూసుకో, నీ కష్టమేందో నువ్వు వెళ్ళబుచ్చుకో, నీ బాధ ఏందో దేవుని సన్నిధిలో చెప్పు. నీ క్రియలు దేవుని ఎదుట మంచివిగా కనపడాలి. ఉదయం చీకటితో లేచింది మొదలు పెడితే సాయంకాలం వరకు పాలయ్య బాగా ఆకలితోటి ఉన్నాడు. బిర్యానీ వచ్చింది తన దగ్గరికి. శ్రద్ధగా వినండి. బిర్యానీ వచ్చింది. తన దగ్గర ఉన్న కొంతమంది ప్రేటవర్ బిడ్డలు ఉన్నారు. వారందరికీ ఈయన మొత్తం బిర్యానీ అందులో మొత్తం కలిపి ఒక్కొక్క ముద్ద పెట్టుకుంటూ వచ్చినాక చాలయ్యా నువ్వు తిందుతి తినండి బిడ్డలలో నాకు ఉన్నదని చెప్పి అయ్యగారు అందరి ముద్దలు పెట్టిండట. పెట్టి లాస్ట్కు గింత ఉన్నది, అందరికీ సరిపోయింది. బేవ్ అంటారు. అప్పటి వారం 10 రోజులు అయితే అబ్బువలేదు. సాయంత్రం మా చెల్లి అంటుంది, ఏమంటుందంటే, అన్నయ్య నేను ఎట్లుండాలి ఉపవాసం ఉంటుంది.
ఎట్లుండేందిరా ఇప్పుడున్నట్టే ఉండని నేను అన్నా. కాదన్నా, ఏం తినొద్దా? తినరా, సాయంత్రం తినరా. చాయ్ తాగొద్దా? ఒక్కసారి తాగురా. మళ్ళీ తాగొద్దా? ఇగో ఇవన్నీ డౌట్లు. ఒక్కరోజు చేసే ఉపవాసానికి ఎన్ని ఛాయలు, ఎన్ని మంచినీళ్ళు తాగొద్దు. హల్లెలూయా. మరి 10 రోజులు అయితే ఎంత ఆకలితో ఉండొచ్చు. తోటమాలి వచ్చి లాస్ట్ అన్నం ఆయన తినబోతా అంటే తోటమాలి వచ్చి, అయ్యా 3-4 రోజులు అవుతుంది నాకు అన్నం లేదయ్యా అన్నాడట. వెంబడే ఇది తీసి ఆయన చేతులు పెట్టి అప్పుడే చెదలు తిన్నది ఆయన, పుట్టమట్టి తిన్నది. హల్లెలూయా, హల్లెలూయా. వారి క్రియలు వారి వెంట వస్తాయి. ఈ మంచి క్రియ ఈరోజు ఎంతమందికి ఫుడ్ పెడతాడు ఆయనే? ఓ మంచి పని ద్వారా ఎంతమందికి పెడతాడు ఫుడ్? ప్రపంచంలో ఉన్న ఒక్కొక్క దైవజనున్నైనా చాలా మంది విమర్శ చేస్తున్నారు. ఎవడైనా పాలయను విమర్శ చేశారా? చూడండి ఎక్కడన్నా. జడ్సన్ అబ్రామ్ గారిని కూడా విమర్శ చేసిరు, ఏసన్నను కూడా చేసిరు ఒక విమర్శ. హల్లెలూయా. ఆయనలో తప్పు లేదు, ఏసన్నది ఉన్నది చెప్తాను నేను. ఒక స్త్రీ మీకు చెప్పిన ఏమన్నా బిడ్డ మల్లెపూలు పడ్డాయి, ఆయన చేయలే, కానీ విమర్శకు వచ్చింది. కానీ తర్వాత వాళ్ళు తప్పు తెలుసుకున్నారు. ఈ పాలయను కావచ్చు, ఏసన్నని కావచ్చు, ఇట్లాంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఈ విమర్శకు వాళ్ళు తావులు ఇవ్వలే. వివేచన. హల్లెలూయా. భర్తలతో కొంతమంది స్త్రీలు దెబ్బలు తింటారు. ఎందుకో తెలుసా? వివేచన లేక. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మా పెళ్ళైన కొత్తలో పాస్టర్ వింటాంది, నేను పేరెళ్ళ వదిలిపెట్టుకున్నా. మా అత్తగారింటికి పోతానా, శ్రద్ధగా అయినాల. పోతూ ఉంటే రోడ్డు మీదకి పోయి నేను నిలబడ్డా. నేను నల్లగున్నా, నా అత్త ఎలాగున్నా ఉన్న చెప్పురు ఏమనుకోను, నల్లగున్నా. మొన్న మా బిడ్డ రాలే, మా శ్రీజ అన్నది, ఏందే గత నల్లగున్నాయన చేసుకుంటాను, చిన్నగా ఉండే. ఈమె పక్కనే పడుకునేదట. గత నల్లగున్నాయన నీకు నచ్చలేదా, ఎవ్వరు దొరకలేదా, గాయం చేసుకుంటాను అన్నదట. ఇప్పుడు బాబాయ్ అంటే దూరం పోదు, అంత ఇష్టం. అంటే నేను ఏం చెప్తానంటే గమనించండి, ఇసంటే నన్ను ఒక యవ్వన బిడ్డ ఎక్కడి నుండిలో చూస్తుందట. శ్రద్ధగా అయినండి. ఇది చూసే సంగతి నాకు తెలియదు. ఈమె కెరక ఈ పేరెళ్ళోళ్ళు పెట్టుకుంటే నాకు పేరెళ్ళోళ్ళు పెట్టుకొని నేను ఈమె పెట్టుకో, కొద్దిగా పేసు మంచిగా అవుతుంది, మా అమ్మోళ్ళ ఇంటికి పోతాను అని చెప్పి అంటే నేను పెట్టుకుంటే ముక్కు మీద చెమటలు వస్తాను. ఈ చెమటలు వస్తా అంటే అక్కడ ఆమె చూస్తుంది. ఆహా, ఈమె ఇతన్ని చూస్తుంది కాబట్టి నన్ను బట్టి భయపడతానని అమ్మగారు అనుకున్నదట. అనుకొని ఒక టార్చర్ కాదు నన్ను, ఇక ఒక టార్చర్ కాదు. అప్పుడు నేను దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేసిన, ప్రభువా నాకు ఆమెకు ఏ పొత్తు లేదు. హల్లెలూయా. నువ్వు వింటున్నావు, ఎవరు వింటారు? నువ్వు చూసినావు అక్కడ. ప్రభువాని కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేస్తే ఆ సంవత్సరము ఆ తల్లిదండ్రులు ఆ స్త్రీని వేరే ప్రాంతంలో చదివించారు. ఇక్కడ లేదు, ఇక్కడ లేదు. హల్లెలూయా. ఇక్కడ నుండి వేరే ప్రాంతానికి తీసుకెళ్ళి అక్కడ చదివించారు. నా ప్రార్థన విన్నాడు దేవుడు. నా నిజాయితీని బట్టి నాకు ఏం చేసాడు దేవుడు? నా కుటుంబంలో సిచ్చు పుట్టనియలే. నీ నిజాయితీని బట్టి నీ కుటుంబంలో సిచ్చు పుట్టదు. నా క్రియలు. హల్లెలూయా. అందుకనే నేను ఎవరితో మాట్లాడినా చెల్లే అంట, అరే ఇట్రారా అట్రారా అది అంట చెల్లె అని గారాభంగా. ఎందుకంటే వాళ్ళలో తప్పుడు ఆలోచన రావద్దు, నాలో తప్పుడు ఆలోచన రాదు. కొంతమంది మనుషుల ముందు ఒక తీరు మాట్లాడతారు, మనుషుల తర్వాత ఒక తీరు మాట్లాడతారు. ఛాయ్ సీయొద్దంతే, ఫీజులు ఎగిరిపోవాలంతే. హల్లెలూయా, హల్లెలూయా. నేను సంఘ బిడ్డలనే కదా, బయట నుండి కూడా ఫోన్ చేసి, అంటే దూరం ఇంకా కావ్య చెల్లె కావచ్చు, ఇంకా వివిధ రకాల వాళ్ళు ఫోన్ చేసి మాట్లాడతాను. మాటకు ముందు చెల్లె, నా దాసుడా, నా బాలు భార్య ఏమంటుంది? నా ఏలిన వాడా. అప్పుడు రాజు కదా, వాళ్ళని ఏలేదు ఎవరు? మాటకు ముందు వస్తారంటుంది, మాట తర్వాత వస్తారంటుంది, మాట తర్వాత వస్తారంటుంది. ఆ మాటకు దెబ్బకే పడిపోయి ఆయన నీ భర్తని ఏం చేయను, నీ కుటుంబాన్ని ఏం చేయను అని చెప్పి ఆమె ఇచ్చిన బహుమతులు తీసుకుని వెళ్ళిపోయాడు. హల్లెలూయా. కొంతమంది మాట్లాడితే ఈ మాటలలోనే అవకాశం ఇస్తారు. స్త్రీలకు పురుషులకు స్త్రీలు అవకాశం ఇచ్చే విధంగా ఉండొద్దు. హల్లెలూయా. దీన్ని బట్టి కూడా నీ క్రియ ఎక్కడికి పోతుందట? ఒక మూట వచ్చి ఎక్కడుంటుంది? ఈడుంటుంది ఈపుల. కొంతమందికి ఈపులాలు ఇంత గడ్డలు ఉంటాయి కదా, గూనిపోతుంది కొంతమందికి ఇంత గడ్డలు. ఈ గడ్డలు ఇక్కడనే పోతాయి, కానీ ఈ క్రియలు ఈడికి వచ్చి ఉంటాయి. ఎక్కడికి? వెనక పాతినప సమాన మూట లెక్క ఎప్పటికుంటుంది, నీకు అవ్వకూడదు అది. ఈ పాప భారము చేతను పోతా ఉంటే రోగాలు,
తప్పులు, నిందెలు, తన్నుకుళ్ళు, గుద్దుకునుళ్ళు, నష్టము, దుర్వార్తలు, శోధన, ఎప్పుడూ మనశ్శాంతి ఉండదు. 24 గంటలు నీ క్రియలు అప్పుడు మంచిగా లేవు కదా, ఎప్పుడు రోజు మళ్ళీ పొద్దున్న లేచి అయ్యే. నేను చెప్పట్లే, హల్లెలూయా. ఎవరు చెప్తా ఉన్నారు? బైబిల్ వాక్యం అంటుంది. అప్పుడు మీరు పాపానికి అప్పగించుకున్నారు అంతే, ఇప్పుడు నీతికి అప్పగించుకోవాలి. కానీ మీరు పాపానికి అప్పగించుకుంటే పాపం వలన వచ్చు జీతము మరణము అని చెప్పి దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. హల్లెలూయా. కింది భాగం, మీరు పాపమునకు దాసులై ఉంటరు గాని ఈ ఉపదేశ క్రమమునకు, ఉపదేశ క్రమం ఇంతకుముందు అన్న, ఈ ఉపదేశంలో ఒక క్రమం చెప్పిన. ఏం క్రమము? బల్లారాధన రోజు తెల్లటి బట్టలు వేసుకొని రావాలన్న తీసుకునేది. ఇప్పుడు ఈ చెల్లున్నది, ఇంకా బల్లారాధన తీసుకుంటలేదు, తీసుకునే టైం వరకు వేసుకుంటుంది. రానున్న దినాలల్లా మీరు తెల్లటి బట్టలు వేసుకొని రాకపోతే బల్లారాధన కట్టు. ముందుగా చెప్పి ఉంచుతాను, జ్ఞాపకం ఉంచుకోరు. నువ్వు ఇవ్వకపోతే ఇంకో చర్చ లేదా? తీసుకో. నువ్వు ఇవ్వకపోతే ఇంకో చర్చ లేదా? ఇప్పుడే పోతా చూడు. ఏయ్ చూడు, ఒక ఆమె అన్నది, దూకనా? మా పాస్టర్ ఉన్నది, నేనన్నా దూకనా? దూకు. భర్త అంటాడు, భార్య అంటాది దూకనా? భర్త అంటాడు దూకు. భార్య అంటాది దూకనా? భర్త అంటాడు దూకు. ఓరక దూకనా దూకింది బాయిలా. నువ్వు కూడా ఇంకో చర్చికి పోతే ఈ క్రమం అక్కడ లేదు. ఆ క్రమం 10 వారాలు ప్రేమిస్తాడు, 11వ వారం. మా పవిత్ర ప్రైవేట్ స్కూల్కి పోయిందట ఒక రోజు. పోతే మొదటి వారం ఏమనలేదట, 2వ వారం, మొదటి వారం కొత్తగా వచ్చిన కోడి పిల్లని వదిలిపెట్ట నేను అంటుందట మేడం. కొత్తగా వచ్చిన కోడి పిల్లనని వదిలిపెట్టని నేను అంటుందట. హల్లెలూయా. ఎక్కడికి పోయినా ఉపదేశ క్రమాన్ని పాటించాలి. దేవుని నామాన్ని మీరు 10 మంది ఇక్కడ ఉన్నా మీరు క్రమాన్ని పాటిస్తే నా ఆత్మ తృప్తి పడుతుంది, ఆయన ఆత్మ తృప్తి పడుతుంది. 10 మందిని కానీ వేస్ట్. మనుషులకి ఏం చేయాలి? హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒక్క వ్యక్తి రక్షించబడ్డా చాలు. 40 లక్షల మంది పాలు తేనెలు ప్రవహించు దేశానికి వెళ్ళడం కొరకు వాగ్దానం పొందారు. ఎంతమంది చేరారు? 2. వాళ్ళకు పిల్లలు పుడితే ఆ పిల్లలు వచ్చారు అక్కడికి. కానీ వాగ్దానము పొందబడిన వ్యక్తులు మాత్రము 39,99,998 మంది మార్గం మధ్యలోనే పాలు తేనెలు ప్రవహించు దేశానికి రాకుండా హతమైపోయారు. జాగ్రత్త. నేను చెప్పిన లెక్కలు అర్థమైన అరచెల్లే బరాబర్ అని చెప్పినా. 39,99,998 అంతే కదా. ఇంతమంది పోలే, మోసే కూడా పోలే. మోసే పాస్టరే. అందుకని నేను జాగ్రత్త పడతాంట. ఆయన బట్టి ఏం చేసుకుంటాను? నేను బుద్ధి తెచ్చుకుంటాను. ఎప్పుడూ ఒకే రకంగా దేవుడు అద్భుతాలు చేయడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అయ్యగారు కోపం మీద, ప్రజలు ఇంటలేరని కోపం మీద ఏం చేసిందంటే బండతో మాట్లాడమంటే కొట్టిండు. ఇంతకుముందు కొట్టుమన్నాడు, ఇప్పుడు ఏం చెప్పిండంటే మాట్లాడన్నాడు. అప్పుడు కొట్టుమన్నాడు కదా అని ఈ మాటను మర్చిపోయిండు ఈ లొల్లి చేయబట్టి. నిన్న వర్తమానం విన్నాం. అపవిత్రమైన పెదవుల కలిగిన ప్రజల మధ్యలో ఉన్నాడట. ఎవరు? యేసయ్య ప్రవక్త. వాళ్ళు మాట్లాడే మాటలను బట్టి ఈయన కూడా నోరు జారి ఏం మాట్లాడిండు? అపవిత్రంగా మాట్లాడిండు. పరలోకం పోయేసరికి సత్తననే భయం కలిగింది. అప్పుడు ఒక దేవదూత కారుతో నిప్పులాగా తెచ్చి పెదవులను కాల్చిందట. మీరు ఖచ్చితంగా ఏం చేయాలనంటే ఇంటికి పోయినాక ఈ పెదవులతోటి బూతులు మాట్లాడితే పిన్నీసులు వేడి చేసుకొని కాల్చుకోరు. ఎందుకు చెప్తానో తెలుసా? మళ్ళీ ఒకసారి బూతులు మాట్లాడుతున్నప్పుడు అమ్మో ఇది ఎందుకు కాల్చుకున్నా అంటే ఏం గుర్తు? పవిత్ర క్రీడ మచ్చుంటుంది. ఇది ఆమె ప్రభునందు నిద్రించే అంతవరకు మాకు గుర్తు వస్తుందా? గుర్తురాదా? పలానా రోజు చెప్తే ఈయనక ఉరికి పడ్డది. హల్లెలూయా. ఈ నొప్పి కూడా గుర్తొస్తా ఉంటుంది. ఏమని? నేను ఎందుకు ఈ విషయం చెప్తానంటే
దేవుడు మానవునితో నిబంధన చేసినప్పుడు పురుషులకు దేవుడు సున్నతి చేయించిండు. ఈ సున్నతి అనేది దేవునితో నిబంధన అట. ఆయన నిబంధనను జ్ఞాపకం చేసుకోవాలి. అబ్రహాముతో నిబంధన చేసిండు. అబ్రహాం పోయిన తర్వాత మర్చిపోతారా పోరా? కొంతమంది దేవుని నమ్ముకున్న కొత్తలో ప్రార్థన చేసినట్టు చెప్తారా? అప్పుడు ఉపవాసాలు ఉన్నాయా? ఎన్ని సంవత్సరాలు మీరు దేవుని నమ్ముకొని? సీనన్న ఒక ఇసాక్ అన్న తప్ప ఇక్కడ ఉన్న వాళ్ళు అంటారు ఎన్ని సంవత్సరాలు? పాస్టరమ్మ మేము కూడా తక్కువనే. పాస్టరమ్మ మాకంటే కొద్దిగా ఎక్కువ. ఇగో ఈ ముగ్గురు తీసేరి మన ఎన్ని సంవత్సరాలు? అవా నువ్వురా చెల్లె, పుట్టు క్రైస్తవురాలు, నువ్వు పక్కకుండు. సీన అక్క కూడా పక్కకుండాలి. ఇగో ఈ బ్యాచ్ మొదటి ప్రార్థనలు ఉన్నాయారా? అవ్వా ఉన్నదా? చెల్లె కాదులే కానీ ఉన్నదమ్మా. మొదటి పట్టుదల మా చెల్లె సౌజన్య. ఇట్లా కళ్ళు విండితే చాలు గట కారిపోయేది నీళ్ళు. అప్పుడున్న కన్నీళ్ళే లేదు ఇప్పుడు. ఎన్ని రోజులేక 3 సంవత్సరాలే. మరి అబ్రహాముతో ఎప్పుడో నిబంధన చేస్తే ఇప్పటి వరకు గుర్తుండనా? అందుకనే ఏం చేసిండు? సున్నత్ అనేది ఒక గుర్తుండాలని అందరికీ సున్నత్ చేసిండు. ఇప్పుడు మనకి ఎప్పటికీ మన పెదవులతో బూతులు మాట్లాడుతుంటే మన పెదవులను కాల్చుకోవాలని అవుతా? 3 సంవత్సరాలకే మర్తిమి. ఇదైతే తెల్లారే మడతాం కాబట్టి కాల్చుకోవాలి. ప్రవక్తదే కాల్చిండట దేవుడు. హల్లెలూయా. నువ్వు నేనెంత? బైబిల్ సత్యాలు ఉన్నది చెప్తున్నాను. హల్లెలూయా. నీ క్రియలు నీ వెంట పోతాయి, నీ వెంట వస్తాయి. నువ్వు వద్దన్నా ఆగవు. సాయిలన్న వాక్యం విన్నారా ఒకరోజు? బంగారం, వెండి, ఇంకేంటిది పాపం. బంగారంతో అన్నాడట వత్తవా అంటే రానన్నదట. బంగారం వెండితో అన్నాడట నువ్వు వత్తవా అంటే రానన్నదట. 3 కొడుకులకు పేర్లు పెట్టిండట. పెద్ద కొడుకు పేరు బంగారం, చిన్న కొడుకు నడుపు కొడుకు పేరు వెండి, 3వ కొడుకు పేరు పాపం. ఇద్దరు రానన్నారట. ఎవడొస్తానన్నాడు తెలుసా? హల్లెలూయా. మా సీనన్న మామూలుగా లేదు. ఇప్పుడు పరలోకం ఏసు రూములు ఉన్నట్టున్నాడు మా సీనన్న. మనవరాలు చేయబట్టి ఇలాంటి సమస్య ఎదుర్కొంటాడు అన్న. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. పాపం అంటున్నట నేను వస్తనే అయ్యా అంటే నువ్వు వద్దురు అంటున్నట. నేను వస్తనే అయ్యా అంటే నువ్వు వద్దురు అంటున్నట. తనతో భూమిలోకి కూడా పోయిందట పాపం. హల్లెలూయా. ఈ పాపమే తన వెంబడి వెళ్ళి ఎక్కడికి తీసుకెళ్ళింది? నరకం. పాపం వలన వచ్చు జీతము మరణం. బైబిల్లో ఇంకొక మాట ఉంది తెలుసా? ఆజ్ఞ అతిక్రమమే పాపము. దైవజనుని నోటి గుండా వస్తున్న దేవుని మాటలను వినకపోవడమే పాపము. బైబిల్లో ఇంకొక చోటు ఉంది, ప్రార్థన చేయకపోతే పాపము అని ఉన్నది. సమూయేలు గ్రంథములో నా మట్టుకు నేను మీ కొరకు ప్రార్థన చేయకపోతే అది పాపముగా నేను ఎంచుచున్నాను అన్నాడు ఆయనే. ఎన్నిసార్లు మీరు పాపం చేస్తున్నారు? ఇక చూసుకోండి ఒకసారి. పోతరా పరలోకము? పోతమా? హల్లెలూయా. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చివరిగా ఉపదేశ క్రమమునకు మీరు అప్పగించబడితిరో గాని దానికి హృదయపూర్వకంగా లోబడిన వారై. ఎక్కడది? 17వ వచనం. మీరు పాపమునకు దాసులై ఉంటిరి గాని ఏ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగించుకుంటిరో దానికి హృదయపూర్వకంగా లోబడిన వారై పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైతిరి. హల్లెలూయా. ఉపదేశ క్రమాన్ని పాటిస్తేనే నీవు ఏమైతావు? పాపం నుండి విడుదల పొంది నీతికి దాసుని అవుతావు. ఇంతకుముందు పాపానికి దాసుని అయినావు. ఇప్పుడు నువ్వు ఎవరికి దాసురాలు కావాలి? దాసుని కావాలంటే నీతికి కావాలి. యేసుక్రీస్తు ప్రభుల వారు మన పాపాలు క్షమించుట కొరకు ఆయన ఏం చేసిందంటే రక్తాన్ని చిందించిండు. మన రోగం బాగుపోవడం కొరకు గాయపరచబడ్డాడు. మనము నీతిమంతులుగా చేయబడడం కొరకు ఆయన చంపబడి తిరిగి లేపబడ్డాడు. ఇప్పుడు ఆయన చంపబడి తిరిగి లేపబడ్డాడని నువ్వు నమ్మితే నీతిమంతునిగా అవుతావు. ఈ క్రమాన్ని పాటిస్తే నీతిమంతునిగా అవుతావు. అయితే ఈ ఉపదేశ క్రమాన్ని నువ్వు పాటిస్తే నీతిమంతునిగా అవుతావు. దీన్ని పాటించకపోతే నీవు పాపానికి దాసుడు అవుతావు. హల్లెలూయా. హల్లెలూయా. నేను పాటించను, నా వల్ల కాదంటే కాదు. హల్లెలూయా. నీ వల్ల ఏది కాదు.
పరిశుద్ధాత్మ వల్ల అవుతుంది. ఆయన నడిపిస్తాడు నిన్ను. ఆత్మ నీలోనికి వచ్చినప్పుడు మీరు సర్వసత్యములు నడిపించబడతా ఉంటారు. వంకర సూపులు ఉండవు, దొంగ సూపులు ఉండవు, దొంగ నడక ఉండదు. కొంతమంది ఇంటి దగ్గర ఒక రకంగా ఉంటారు, బయటికి వెళ్ళిన తర్వాత అలా నడక మారుతుంది, సూప్ మారుతుంది, మాట మారుతుంది, ప్రవర్తన అంతా మారుతుంది. జేబులలో దొంగ డబ్బు ఉంటుంది. ఏం డబ్బు ఉంటుంది? దొంగ డబ్బు. కొన్ని మిగిలించుకుంటారు వీళ్ళు జేబులల్లా. మిగిలించుకొని ఈ పోయినప్పుడు ఏం చేస్తారు? దొంగ ఖర్చులు. ఇప్పుడు ఇది దొంగతనంగా మిగిలించుకున్న సొమ్ము కాబట్టికే ఇది దేని కొరకు చేయబడుతుంది? హల్లెలూయా. అపవిత్రమైన ఖర్చులే పెట్టబుద్ధి అవుతుంది, మంచి ఖర్చులు పెట్టబుద్ధి కాదు. కాబట్టి బహు జాగ్రత్తగా ఉండాలి. ఈ అన్నీ అక్కడికి వస్తాయి. ఎక్కడికి? ఈడ వచ్చి కూర్చుంటాయి, నీ ఎమ్మటే వస్తాయి అక్కడికి. నీలో మంచి పనులు ఉంటేనో నువ్వు మంచి క్రియలు చేసిన వ్యక్తి అవుతావు. ఈ పక్క దేవదూత దిగుతుంది. వీళ్ళిద్దరు నేను నేషనల్ హైవే మీద తీసుకుపోయినట్టు యేసుప్రభు దగ్గరికి తీసుకుపోతారు. నీ క్రియలు మంచివి కాకపోతే పాపాల మూట ఉంటుంది, మురిగిపోయిన వాసన వస్తుందని చెప్పాలి ఎంతమంది దావీదు. ఆ మూట దగ్గరికి ఇద్దరు భయంకరమైన చెడ్డ దురాత్మలు వస్తాయి. ఇవి గుంజుకొని పోతాయట. నేను రాను అంటాడ కూడా గుంజుకపోతుంది. అగ్నిగుండములో వేయడం జరుగుతుంది. ఎంత చెప్పి ఎన్ని చేసినా తనువు నమ్మినా కట్టె మిగిల్చింది కన్నీటి గాథ. కట్టెలపై నీ శరీరం కనిపించదు గంటకు మళ్ళీ, మట్టిలోన పెట్టిన నిన్నే గుర్తించదు నీ తల్లి. ఎన్ని చేసినా తనువు నమ్మినా కట్టె మిగిల్చింది కన్నీటి గాథ. ఆత్మ నీలో ఉంటేనే అందరూ నిన్ను ప్రేమిస్తారు, అది కాస్త వెళ్ళిపోతే ఎవరికి నీ అవసరం ఉండదు. ఆత్మ నీలో ఉంటేనే అందరూ నిన్ను ప్రేమిస్తారు, అది కాస్త వెళ్ళిపోతే ఎవరికి నీ అవసరం ఉండదు. కన్నవారే ఉన్నను కట్టుకున్నవారున్నను ఎవరికి చెప్పకనే నీ ఆత్మ వెళ్ళిపోతుంది. దేవాది దేవుడే తన పోలిక నీకిచ్చెను, తన ఆశ నీలో చూసి పరితపించిపోవాలని. దేవాది దేవుడే తన పోలిక నీకిచ్చెను, తన ఆశ నీలో చూసి పరితపించిపోవాలని. కన్న తండ్రినే విడిచి కాటికెళ్ళిపోతావా? నిత్య జీవం విడిచి నరకమెళ్ళిపోతావా? ఎన్ని చేసినా తనువు నమ్మినా కట్టె మిగిల్సింది కన్నీటిగా. ఎన్ని చేసినా వస్తుందా? హల్లెలూయా. ఈ మన భారతదేశంలో అత్యధికమైన ధనవంతుడు ఎవరు తమ్ముడా? అంబానీ. వాళ్ళ అయ్యా బ్రెయిన్ డెడ్ అయింది. మా అయ్యను కనుక మీరు మామూలు స్థితికి తీసుకొస్తే మా అయ్యత్తు బంగారము ఇస్తాము అన్నారట. ఏ బంగారం అనుకుంటున్నారా? సమ్మక్క దగ్గర తీసుకుపోయే బంగారం కాదు, రియల్ గోల్డ్. 80 కిలోలు ఉండొచ్చు. 80 కిలోల బంగారం ఇస్తానన్నారట. ఇంకా బొచ్చడు బహుమతులు కూడా ఇస్తామన్నారట. బతికిచ్చిరా? హల్లెలూయా. బతికియలే. మొన్న మా చెల్లె చెప్పింది, వాళ్ళ ఇంటికి పోతే వాళ్ళ బిడ్డకు బోన్ క్యాన్సర్ వచ్చిందట. బోన్ క్యాన్సర్, ఎముకలకు క్యాన్సర్. దేవుడు నమ్మలేదు కదా, నమ్మలేదు. ఏమైంది? ఎన్ని పైసలు పెట్టినా బతకలే, చచ్చిపోయింది. హల్లెలూయా. ఎన్ని చేసినా నా తను అమ్మి తాకట్టు పెడితేనే నిన్ను బతికిస్తా అని ఒక బీదోడు చెప్తా అంటాడు. ఎవరితో? భార్యతో, భర్తతో, పిల్లలతో. కానీ తను అమ్మినా, తాకట్టు పెట్టినా, రక్తం ఇచ్చినా, ఏది ఇచ్చినా ఉంటుందా ఆత్మ?
హల్లెలూయా. దేవుని ప్రమేయం లేకుండా నీలో ఆత్మ నిలిచి ఉండదు. హల్లెలూయా. దీంట్లో ఉన్నప్పుడే నీ జీవితాన్ని మార్చుకోవాలి. చివరిగా ఎందుకు దేవునికి స్తోత్రము. ఆ, మీ శరీర బలహీనతను బట్టి మనుష్యరీతిగా మాట్లాడుచున్నాను. ఏమనగా అక్రమం చేయుటకై అపవిత్రతకును అక్రమకును మీ అవయవములను దాసులుగా ఇలాగూ అప్పగించుదురు. అక్రమము చేయుటకు అపవిత్రతకు. అప్పుడు ఎప్పుడు సిననా? ఎప్పుడు? అప్పుడు నమ్మకం ముందు అప్పగించుకున్నారు. ఇష్టం వచ్చిన దానికి అప్పగించుకున్నారు. ఇష్టం వచ్చిన దానికి. యోహాను సువార్త 4వ అధ్యాయంలో ఆ స్త్రీ పేరు ఏం పేరమ్మా? సమరయ స్త్రీ. యేసుప్రభు రానన్ని రోజులు తన శరీరాన్ని ఇష్టం వచ్చినట్టు అప్పగించుకున్నది. వచ్చిన తర్వాత అప్పగించుకున్నదా? హల్లెలూయా. ఎమ్మటే మారు మనసు పొంది ఎమ్మటే ఊరోళ్ళ దగ్గరికి పోయి సువార్త చెప్తే ఊరంతా మారిందట. ఆమె చచ్చిపోయింది కాబట్టి మారారు వాళ్ళు. ఏం చచ్చిపోయింది? తన జీవితాన్ని మొత్తం యేసులో శరీరపరమైన జీవితాన్ని అంతా చంపుకున్నది. ఊళ్ళో పోయి చెప్తే అందరూ నమ్మొచ్చారు. మరి నువ్వు చెప్తే వాళ్ళని నమ్మొస్తారా? వస్తారా? హల్లెలూయా. ఎందుకు? నువ్వు ఇంకా చావలే. ఎలా? శరీరపరమైన కోరికలలో ఇంకా చావలే. అయ్యో నేను పోయి చెప్తే నీ ఫలాన్ని ఇగో నేను చెప్పుతును కానీ నా నోరు లావడదని నమ్మరయ్యా. అవగామంటది నా నోరు లావడదంటే సీనన్న లావడదంటే ఏంటిదా? మా దగ్గరకు వచ్చి స్వయంగా చెప్పిన ముచ్చటిది. పాస్టర్ అమ్మ నేనున్నాం. నేను డైరెక్ట్ వస్తే కూడా నన్ను నవ్వుతారని డైరెక్ట్ వస్తే కూడా ఏం చేస్తారా? ఎందుకు నువ్వు క్రైస్తారు, నువ్వు దేవుని నమ్మినవా? నమ్ముడు కాడనే గిట్టుంటే నీ బతుకు అక్కడికి పోతుందా? లాస్ట్ అప్పుడు అప్పగించుకున్న అయిపోయింది. మరి ఇప్పుడు చావవా? ఆ శరీరం చావొద్దా? ఆ కోరికలు చావొద్దా? ఆ బూతులు చావొద్దా? ఆ తాగుడు చావొద్దా? ఆ లంచాలు చావొద్దా? ఆ దొంగ చీరలు గ్రామ పంచాయతీలు తెచ్చుకున్నాడు చావొద్దా? ఆ ఓట్ల డబ్బులు చావొద్దా? అవి అన్నీ వచ్చి ఎవరి దగ్గర ఉన్నాయి? ఇప్పుడు ఆ పైసలు తెచ్చుకొని తింటివి అవి ఎక్కడ పోయి ఉన్నాయి? ఇలాగ పోయి బహిర్భూమిలోకో అది పోయింది, బయటిది పోయింది. దానికి సంబంధించిన శాపం ఎక్కడున్నది? ఇళ్ళనే. నేను చెప్పట్లే, బైబిల్ వాక్యం సెలవిస్తూ ఉంది. సాధారణంగా నవ్వుకుంటూ చెప్తున్న ఈ మాటలు, దీంట్లో వెనక భయంకరమైన భయం ఉన్నది. దేవుని భయము లేని ప్రజలు హతమైపోయినట్టుగా దేవుని వాక్యం ఉన్నది. హల్లెలూయా. అలాగే పరిశుద్ధత కలుగుటకై ఇప్పుడు మీ అవయవములను నీతికి దాసులుగా అప్పగించుడి. నీతికి దాసులుగా అప్పగించాలి. నీతికి అప్పగించాలి. మీరు పాపమునకు దాసులై ఉన్నప్పుడు, అప్పుడు పాపానికి దాసులుగా ఉన్నప్పుడు నీతి విషయమై నిర్బంధం లేనివారై ఉంటది. నిర్బంధం లేనివారు. నిర్బంధం అంటే ఎవరు? సమరయ స్త్రీ నిర్బంధం ఏమైనా ఉన్నది? ఎవడని ఆపిండా? ఎవడు ఆపలే. 5 భర్తలు ఉన్నారు ఇదివరకు నీకు, ఇప్పుడు ఉన్నోడు కూడా నీ ఓడు కాదు. ఎంత దారుణం ఒకసారి ఆలోచన చేయరు. హల్లెలూయా. ఏమైనా ఉన్నదా నిర్బంధం? ఇక తన జీవితం ఇష్టం వచ్చినట్టు జీవించింది అంతే. బైబిల్లో కాదు, యూట్యూబ్లో కొట్టి చూడొచ్చు. ఒక వ్యభిచార స్త్రీ పట్టుబడ్డది దేవుని చేత. తనును తన స్నేహితురాలు ఇద్దరు ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు యాక్సిడెంట్ అయ్యి ఇద్దరు చచ్చిపోయి ఒక ఆమె నరకం పోయింది, ఈమె కూడా నరకం పోయింది. కానీ నరకములో శిక్షలన్నీ దేవుడు ఈమెకు చూయించి తర్వాత ఈమెను విడిచిపెట్టండి అన్నాడట. ఒక స్వరం వినపడదట. ఎమ్మటే వచ్చి తన ఆత్మ హాస్పిటల్లో ఉన్న తన దేహంలోనికి వచ్చిందట. అప్పటి వరకు పాపములో ఆ రోజు రాత్రి యాక్సిడెంట్ అయ్యే రోజు కూడా ఇష్టం వచ్చినట్టు జీవించే మందు దాక్కుంటూనే పోతా ఉంది. ఎప్పుడైతే ఆ నరకానికి తన ఆత్మ పోయి తిరిగి మరలా దేవుడు విడిచిపెట్టండి అనగానే వచ్చి తన కంఠంలో పడ్డదో ఎమ్మటే అంటుందట, ఒక మంచి పాస్టర్కి ఫోన్ చేసి పిలిపిరవ్వ అంటుందట. మంచి డాక్టర్ కాదన్నది. హల్లెలూయా. ఏం కావాలి? యేసు రక్తమే నీ పాపానికి మందు,
అడగబడిన వారికే గొర్రె పిల్ల విందు. ఇప్పుడు పాపం ఆమె ఏం చూస్తుంది? రోగం బాగా కూడా చూస్తలే, పాపం బాగా కూడా చూస్తుంది. మనం ఏం చెప్తాం? రోగం వస్తే ఎందుకు వచ్చింది రోగం అని చెప్పి పాస్టరు ప్రార్థన చేయి కానీ పాపాన్ని ఒప్పుకోవట్లే. పాపం వలన వచ్చు జీతము మరణము. మరణం వెనక ఒక రోగం ఉంటుంది, మరణం వెనక ఒక అతిక్రమం ఉంటుంది, మరణం వెనక ఏదో ఒక దేవునికి విరోధమైన పని ఉంటుంది, ఆజ్ఞ అతిక్రమం ఉంటుంది. ఇది నీవు దేవుని సన్నిధిలో కూర్చున్నప్పుడు. అందుకనే 38 యెషయా గ్రంథం 38 అధ్యాయంలో మరణకరమైన రోగం ఎవరికి వచ్చింది? హిజ్కియాకు వచ్చింది. దేవుడు అంటున్నాడు, ఏమంటున్నాడంటే హిజ్కియా దగ్గరికి వెళ్ళు, యెషయా ఇగో అతడు చనిపోబోతా ఉన్నాడు, అతని ఇల్లు చక్కబెట్టుకోమని చెప్పుపో. ఏ ఇల్లు? శరీరపరమైన ఇల్లా? కాదో, తన హృదయం అనే ఇల్లు చక్కబెట్టుకోమన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. యెషయా వచ్చి చెప్పగానే పెద్ద మోకాలు లేసి, ఒక రాజు పెద్ద మోకాలు లేసి, ఒకప్పుడు నేను ఎట్లా నమ్మకంగా ఉన్న కృపతో జ్ఞాపకం చేసుకో, ఇప్పుడు నాలో తాగుడు, తినుడు, గర్వము, అహంకారము, మోసము, మదము, మత్సరము, కావురము, హెచ్చింపు ఇవన్నీ గబ్బిలాలుగా వచ్చి నాలో చేరినాయి. వీటన్నిటిని ఈరోజు నేను వదులుకుంటున్నాను, నీతికి దాసునిగా నేను అప్పగించుకుంటున్నానయ్యా అని కెక్కిపడి ఏడ్చి తన పాపాన్ని అంతా వదిలిపెట్టి దేవుని సన్నిధిలో తీర్మానం చేసుకున్నాడట. అరే గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామని మేము పడదాం. ఎప్పుడైతే ఇలా ఒప్పుకున్నాడో ఎమ్మటే యెషయా ప్రవక్తతో దేవుడు మాట్లాడుతాడు. అది రాజమందిరము, మనబోతల గడ్డ అంత ఎడల్పు ఉంటుంది, అంతకంటే ఎక్కువ ఉంటుంది. నడిమిషాలకు పోకమునిపే యెహోవా వాక్కు యెషయాకు ప్రత్యక్షమై, ఇదిగో నువ్వు హిజ్కియా దగ్గరికి వెళ్ళి నీ పితరుల దావీదు దేవుడైన యెహోవా సెలవిచ్చుచున్నాడు, ఇంకో నీకు ఒక 15 సంవత్సరాల ఆయుష్ పొడిగించినని చెప్పుకో. నువ్వు కన్నులు విడుచుట చూచాను, నువ్వు తగ్గించుకుంటా చూచాను, నువ్వు నీ పాపం ఒప్పుకుంటా చూశాను, 15 సంవత్సరాల ఆయుష్ నీకు ఇస్తున్నాను. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామని మేము పడదాం. ఈ స్త్రీ కూడా ఏం చేసింది? ఒక మంచి పాస్టర్ని పిలిపించుకొని ప్రార్థన చేయించుకున్నది, తన పాపాన్ని అంతా ఒప్పుకున్నది, వదిలిపెట్టింది. ఇప్పుడు నీతికి తను దాసరాలుగా అప్పగించుకున్నది. మనం దేవుని నమ్మకం మునుపు ఏదో ఒక సమస్య వచ్చింది, ఆ సమస్యను బట్టి దేవుని దగ్గరికి వచ్చినాం. అప్పుడున్న పాపాన్ని అంత ఏం చేయాలి? అప్పుడున్న విగ్రహాలను ఏం చేయాలి? కొడుకు పోతమే, కోడలు పోతమే, బిడ్డ పోతమే, అల్లుడు పోతమే, మనవరాలు పోతమే, మనవడు పోతమే, నేను ఒక్కదాన్ని వచ్చి చర్చిలో కూర్చుంటా అంటే నడుతుందా? వాళ్ళ లెక్క ఎవడప్ప చెప్పాలి? వాళ్ళ లెక్క ఎవడప్ప చెప్పాలి? హల్లెలూయా. మనమే అప్పగించే వ్యక్తులమై ఉన్నాం. వాళ్ళకు కూడా వద్దు, నాకొద్దు. అప్పుడు నాకు లేని దేవుడు నీకెక్కడిదిరా? శంపమించలోడు జరవాలి. నాకు లేని దేవుడు నీకెక్కడిదే అని శంపమించోడు జరవాలి. నేనే తాగలేదు కళ్ళు, నువ్వు తాగుతావా అని వాడు జరవాలి. నేనే తాగలేదు బీడి, నువ్వు తాగుతావా అని వాడు జరవాలి. వాడు తనంగా తాగుతా అంటే మనకు తెలియదు కదా. సరే గట్టిగా డైరెక్ట్ పోతే వాడు ఇంకా డైరెక్ట్ తాగుతాడే, వద్దు. వాడిని పిలిపించి కూర్చుండబెట్టి మాట్లాడాలి. హల్లెలూయా, హల్లెలూయా. బుద్ధి చెప్పాలి, బుద్ధి మాటలు చెప్పాలి, గద్దించాలి. నువ్వు నాశనం అయిపో, నువ్వు బూడిద అయిపో, కానీ నీ బతుకొక్కడి బాగుంటే సరిపోతుందా? వాళ్ళు కాదా నీ పిల్లలు, ఆమె కాదా నీ భార్య, ఆయన కాదా నీ భర్త? వాడు ఎట్టనన్నా పోయినా వాడు మునిగిపోని. కొందరి మాట పెదవుల వలన వచ్చిన ఉరియాట, పెదవుల వలన వచ్చిన దోషమాట అపాయకరమైన ఉరియాట. ఈ పెదవులతోటి దోషం వస్తుంది, అది అపాయాన్ని తీసుకొచ్చే ఉరిగా మార్చబడుతుంది నీకు. నిన్న అదే ప్రసంగం. ఒక ఏడు పెడతలేదు ఆ చెల్లె, ఎందుకంటే పిల్లల్ని బాగా తిడుతుందట. నాకేం తెలుసు అట్లా తిట్టేది ఎప్పుడని చెప్పి రవిలు చెప్పొద్దంట. ఇతరుల గురించి మీరు వచ్చి ఇక్కడ చెప్పొద్దు. వాళ్ళ పాపం దేవుడు బయటేయాలి. ఎవరి పాపం? నా పాపం. నేను చెప్పుకుంటే నా పాపం బయటేసినట్టు ఎట్లయితుంది? ఇని చెప్పుడు అవుతుంది, ఇంటే నడవదు అది. అందుకని నీదేమన్నా చెవుల గురించి వీళ్ళిద్దరికైతే నొప్పులున్న సంగతి నాకు తెలుసు. ఇంకెవరో ఉన్నారు
దేవుడు చూపెట్టాడు. ఉన్నోళ్ళని చూపెట్టాడు ఆయన. హల్లెలూయా. లేని వాళ్ళనే చూపెడతాడు. ఉన్నారు ఇక్కడ. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. చివరిగా అప్పటి క్రియల వలన పూర్తిగానే అప్పటి క్రియల వలన ఎప్పటి యాకోబు బావి దగ్గరికి రాకముందు చేసిన క్రియల వలన మీకేమి ఫలం కలిగెను? మీకేం ఫలం కలిగిందో ఏమన్నది? మనశ్శాంతి ఉంటుందా? ఆమెకున్నదా మనశ్శాంతి? మధ్యాహ్నం పోతుంది మంచినీళ్ళకు. ఎవడన్నా లెక్క చేసిండా? మిట్ట మధ్యాహ్నం దొంగతనంగా పోయి నీళ్ళు చదువుకునే తందుకొచ్చింది. వాటిని గురించి మీరు ఇప్పుడు సిగ్గుపడుచున్నారు. బాము, అప్పుడు నేను అంత ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించిన సీనానా, అప్పుడు ఎట్లా ప్రవర్తించిన? నేను కోటరావుతులు తిన్నావా? తినలేదా? కోటరావుతులు తిన్నా. మొత్తం ఏంది ఏదో పెద్ద పిట్ట ములిగినట్టు ములిగినా. అవన్నీ ఇప్పుడు ఆలోచన చేసుకుంటే, ఒకప్పుడు నిజంగా చూసినట్లయితే మా ఇంటికాడ క్లబ్ ఉన్నట్టుండేది. అవ్వలేడు, అయ్యలేదు. ఈ పేకట ఆడేటోళ్ళు గోడల పంట ఉంచేది. చెప్తాను నేను. ఈ పేకట ఆడేటోళ్ళు, మేము కూడా ఆడేది పేకట. ఓ పక్క మా చిన్న బ్యాచ్, ఓ పక్క పెద్ద బ్యాచ్. షడ్డ సినిమాలు వేసుకొని చూసేది. టీవీ DVD ప్లేయర్, జల్సా సినిమా పాటలు అయితే 24 గంటలు. ఓ రోజు అయితే నేను పనికి పోతే నాజితండకు ఇంటికి వచ్చేదాకా ఈ DVD ప్లేయర్ మోగుతూనే ఉన్నది. పొద్దుగాల పెట్టిపోయినాం, కరెంట్ పోయింది, మర్చిపోయినాం. స్టార్ట్ అయ్యి మొత్తుకుంటూనే ఉన్నది అది. ఇలా జీవించాం. నాకు అవన్నీ గుర్తొస్తాయి ఇప్పుడు. దేవుని సన్నది, ఓ అమ్మకి ఇంత చండాలంగా జీవించినా నేను. హల్లెలూయా. ఒకరోజు మద్యం తాగితే తెల్లారి 9-10 గంటలకు సోయొచ్చింది గుంజేడు కాడ. హల్లెలూయా. ఆ బతుకంతా గుర్తొస్తుంది. దాన్ని ఏం చేయాలి? నువ్వు బాత్రూంలో స్నానం చేస్తా అంటే నీకు ఆ పాపం గుర్తొచ్చినా నన్ను క్షమించాయి అని ఒప్పుకోవాలి. నువ్వు పని చేస్తా అంటే నీకు పాపం గుర్తొచ్చినా, అయ్యా నేను పాపినయ్యా అప్పుడు చేసినా ఒప్పుకొని వదిలిపెట్టాలి. ఒక్కొక్క దాన్ని ఏం చేయాలి? రోడ్డు నుంచి వెళ్ళిపోతా ఉంటావు, సడన్గా కాకి రెట్టేసింది తెల్లటి బట్ట మీద. ఏం చేస్తావు? ఎమ్మటే పక్కకు తెలిసిన వాళ్ళు ఉంటే అడిగి పోతావు. జెంట్స్ అయితే బనీన్ ఉంటుంది కాబట్టి అంగిప్పి పిండుకోడా. నువ్వు కూడా అట్నే ఒప్పుకోవాలి పాపాన్ని. హల్లెలూయా. ఎప్పుడైతే అది ఒప్పుకొని వదిలిపెడతావో నీలో తెల్లని మనసు, నిమ్మలమైన మనసు, పరిశుద్ధమైన మనసు వస్తూ ఉంటుంది. హల్లెలూయా. వాటి అంతము మరణమే. వాటి అంతము మరణము. అయినను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి, అయినను ఇప్పుడు మనం అందరము పాపము నుండి విమోచన. ఐగుప్తు దేశంలో ఉన్న ఇశ్రాయేలు ప్రజలు ఎట్లయితే రక్షించబడ్డారో, విమోచించబడ్డారో, నీవు కూడా ఈ లోకమనే పాపములో నుండి రక్షించబడ్డావు, విమోచించబడ్డావు. కొంతమంది ఇతరుల మాటలు, చెప్పుడు మాటలు వినుకుంటా నేను అనవసరంగా దేవుని నమ్మిన. ఎందుకు నమ్మిందట? రోగం కొరకు కాదు నువ్వు నమ్మింది, పాపం పోవడం కొరకు నమ్మినావు. రోగం అనే వల ద్వారా నువ్వు పట్టబడ్డావు. అర్థమైందా? రోగం అనే వల ద్వారా నువ్వు పట్టబడ్డావు. కానీ ఇళ్ళకు వచ్చి చూసిన తర్వాత ఎన్ని ఉన్నాయి? మొన్న పవిత్రం తీసుకొని బట్టల షాప్ పోయినాం. బయట వాడు 10 రూపాయల కోటి, 20 రూపాయల కోటి, 30 రూపాయల కోటి అని పెట్టిండు. వాళ్ళకు పోయినాక ఏది చూడు 300, 400, 500 పట్టనే పట్టించింది పవిత్ర. ఒకటి పైసలు లేవురా, కానికలు కొద్దిగానే పడ్డాయిరా అని అన్నాగా నిన్లే పట్టణ పట్టించింది. కథం. హల్లెలూయా. ఇప్పుడు నువ్వు 10 రూపాయల లోపలికి వచ్చినావు, కానీ కథ లోపల పెద్దగా ఉంది. ఈ పాపం పోకపోతే నీ కథ అగ్ని ఆరదు, పొరుగు చావదు. హల్లెలూయా. 2 దారులు, ఏ దారి కావాలి మానవా? ఒకటి పరలోకం, మరొకటి పాతాళం. ఒకటి పరలోకం, మరొకటి పాతాళం. పరలోకము కావాలా, పాతాళము కావాలా? తెలుసుకో మానవా, తెలుసుకో మానవా. ఏం కావాలి? 10 రూపాయల చేత పట్టబడ్డావు వాస్తవమే, భూవ చేత పట్టబడ్డావు వాస్తవమే, వ్యాధి చేత పట్టబడ్డావు వాస్తవమే. ఇళ్ళకి వచ్చినాక ఎన్ని ఉన్నాయి? ఎన్ని వదిలిపెట్టుకునేటి ఉన్నాయి? వెనక వదిలి ఒకసారి చూస్తే ఒక 2-3 నెలలు, 4-5 నెలల క్రితం ఒక దైవజనుడు ఫోన్ చేసి అంటాడు కదా, నువ్వు నేను ఇద్దరము
ఒక దగ్గర నుండి ప్రయాణిస్తూ ఉంటే ఒక పెద్ద గుట్టు వచ్చింది. ఆ గుట్టను దాటినాం. ఒక చెట్టు మించేలాట మనం దాటుకుంటూ పోవాలన్నట. అది దాటలేమని నేను అంటానా, కానీ నువ్వు దాటగలుగుతావు అని చెప్పిండ్రు. మన ఇద్దరం అది దాటుకుంటూ పోయినాం. వెనుక తిరిగి చూస్తే ఎన్నో దాటుకుంటూ వచ్చినాం తమ్ముడా అని అంటాడు ఒక దైవజనుడు. హల్లెలూయా. ఆయన నేను ఇద్దరం మాట ఎన్నో దాటుకుంటూ వచ్చినాం, ఎన్నో కష్టాలు, ఎన్నో శ్రమలు, ఎన్నో ఇరుకులు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో పాపాలను కూడా. హల్లెలూయా. ఈ శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు ఈ అందరికి వస్తాయి, కానీ వీటి ద్వారా ఆత్మీయతను నేర్చుకుంటావు. కానీ పాపము ద్వారా వచ్చేది నరకానికి. హల్లెలూయా. నీ ఆత్మ నరకం పోతుంది. కష్టము, క్రైస్తవునికి శ్రమలు వచ్చేది ఆత్మీయతలో ఎదిగించడం కొరకు. పాపం అనే అవకాశాలు నీకు వస్తాయి, వాటిని వదిలిపెట్టుకోవాలి. మొన్న నాకు ఒక అవకాశం వచ్చింది. ఏంటి అవకాశం అంటే, నర్సంపేట డివిజన్ ట్రెజరర్గా అంటే క్యాషియర్గా ఉండాలి, నువ్వైతేనే మంచుకుంటావని. పని బడ ఒక ధనవంతుడు ఇక్కడికి బైక్ వేసుకొని వచ్చిండు. వచ్చి నేను ప్రార్థనలో ఉన్నా. నాకు వచ్చి చెప్తే నేను అన్నా, దేవుడు నన్ను వద్దని చెప్పిండు, నేను ఉండనని చెప్పిన. చెప్తే నువ్వు ఉండాలి, తప్పకుండా నువ్వు ఉండాలని అంటే, నేను దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి చెప్తాపు అని చెప్పిన. ప్రార్థన చేస్తే దేవుడు ఒక వాక్యాన్ని జ్ఞాపకం చేసిండు. ఏంటి వాక్యం అంటే, బిలామును జ్ఞాపకం చేసిండు. బిలాముతో దేవుడు చెప్పిండు, ఇశ్రాయేలును శపించడానికి నువ్వు వెళ్ళొద్దు అన్నాడు. ఫస్ట్ వెళ్ళొద్దు అంటే బాలాకుతో చెప్పిండు, దేవుడు వద్దంటాడని. మళ్ళీ అడుగు అంటాడు, మళ్ళీ పోయి అడిగినా అట్నే అంటాడు, మళ్ళీ అడుగు అంటాడు, మళ్ళీ పోయి అడిగినా అట్నే అంటాడు. తర్వాత 4వసారి పొమ్మంటాడు. పొమ్మని మార్గం మధ్యలో ఒక దేవదూతను కత్తి పట్టుకొని నిలబెడతాడు. హల్లెలూయా. కత్తి పట్టుకొని నా వైపు చూడాలి. అయిపోయింది. అరే ఇవాళ ఈ పిల్లల కొరకు బాగా ప్రార్థన చేసిన, ఇవాళ లొలి తక్కువ ఉన్నది, ఇప్పుడు లాస్టే కదా, అయిపోయింది. నా వైపు చూడరు. హల్లెలూయా. గమనించండి. లాస్ట్కు ఇక వద్దంటా అంటే అడుగుతా దేవుడు ఏం చేస్తాడు, ఇక బోరా అని వదిలిపెడతాడు. వదిలిపెట్టి అక్కడ కత్తి పట్టుకొని ఒక దేవదూతను ఉంచుతాడు. ఈ గాడిద మీద ఎక్కిపోతా అంటాడు. అప్పుడు వాహనాలు లేవు కదా. అప్పుడు పోతాంటే ఈ గాడిది ఏం చేస్తుంది, ఆగుతుంది అక్కడ. ఎందుకంటే గాడిదికి లోకపరమైన పాపం తెలియదు కదా. గాడిదలకు, కుక్కలకు దయాలు కనపడతాయి అంటారు కదా, వాస్తవమే. హల్లెలూయా. అయితే ఈ గాడిదికి దేవదూత కత్తి పట్టుకొని ఉండడం చూసి ఆగింది. ఎందుకు ఆగిందంటే తన యజమానుని మెడ నరుకుతుంది కాబట్టి అర్థం చేసుకుని ఆగింది. యజమానికి లోపడ్డది. అందుకనే యేషయా గ్రంథం 1వ అధ్యాయంలో గాడిద సొంతవాని దొడ్డి తెలుసుకును. గాడిద కూడా వింటుందట, మనం వింటానమా? హల్లెలూయా. జాగ్రత్త పడాలి. హల్లెలూయా. ఇది ఆగింది. ఆగగానే బాగా కొడతాడు గాడిదని. కట్టి అందుకొని బాగా కొడతాడు. ఈ పోతలేవెందుకు అని బాగా కొడతాడు. అది భరించి మడికట్లకు దిగింది. మడికట్లకు దిగి ఆ మడికట్లకు దిగేసరికి ఆ తాడు పట్టుకొని గుంజుతాడు గడ్డ మీదకి. ఏయ్ నువ్వు ఇట్లా పోతాను ఏందని బాగా అనగానే అప్పుడు గాడిదకు దేవుడు నోరిచ్చిండట. హల్లెలూయా. గాడిదకి ఏమిచ్చిండు? నోరిచ్చిండు. ఓ అయ్యా, ఎందుకు కొడతానా నువ్వు ప్రవక్తవని ఊకుంటానా? నీకు లోపడ్డా నువ్వు ఎందుకు కొడతానో చెప్పినాను. కొట్టబోతు ఊకుంటానా? బైబుల్ ఉన్నది. ఇలా సాయంత్రం రారి చూపెడతా, ఉన్నది చెప్తాను నేను. కొట్టబోతు ఊకుంటానా? నువ్వు నా మాట వింటాను. ఎందుకు వింటావేనాయా? కళ్ళ ముందట ఒక దేవదూత కత్తి పట్టుకొని ఉన్నది నిన్ను నరుకుదామని. నిన్ను తప్పించడం కొరకు పక్కకు పోతాను నేను. నీకు అది తెలుసా అనగానే కళ్ళు ఎమ్మడే తెరవబడ్డాయట. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నా మహిమపడదు. అప్పుడు దేవదూత అంటది, అనేక సార్లు చెప్పినా నువ్వు వినకుండా పోతాను కదా బిడ్డ, పో అని అంటాడు. హల్లెలూయా. దైవ దర్శనాన్ని కోల్పోయాడు. దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే దేవుడు అది చూపెట్టిండు. ఎమ్మటే ఆయనకు ఫోన్ చేసిన, దేవుడు మాట్లాడిండు. అయ్యా ఏం మాట్లాడినా అన్నాడు. బిలాము గురించి చెప్పిండు. ఏం జరిగిందో తెలుసు కదా అంటే ఎమ్మటే అర్థం చేసుకున్నాడు. ఫోన్ కట్ చేసిండు. హల్లెలూయా. మంగళారపేటలో ఉంటున్న ఒక పాస్టర్కి దాన్ని ఇప్పియడం జరిగింది. అంటే చాలామంది మీలో అన్నా పోనా వద్దు చెల్లె, వద్దు అక్క అని అంటారా. అంటే పోనా అంటారు. పో ఇక తర్వాత సంగతి దేవుడు హల్లెలూయా. దేవుడే చూసుకుంటాడు. దానికి సంబంధించిన కీడు వచ్చి అలా కూర్చుంటుంది. బియ్యం బత్త పక్కేమట అటొక్క దయ్యం ఇటొక్క దయ్యం కూర్చున్నదట. తిన్నదట. నెలకే కథం చేసిందట. 3 నెలల బియ్యం. ఎందుకు? ఈ బియ్యంలోకి వెళ్ళి 50 కిలోలకి వెళ్ళి ఎన్ని కిలోలు తీయాలి? దశం భాగం ఎవరైనా తీస్తారా?
హల్లెలూయా. 50 కిలోలకి వెళ్ళి ఎన్ని బియ్యం తీయాలి? చెల్లి ఎన్ని తీయాలరా? 5 కిలోలు తీయాలి. ఈయన తీయకుంటే ఏం చేసాడు? తక్కువ ఉన్నాయి బియ్యం అని చెప్పి ఈయన తిన్నాడట. ఇటొక్క దయ్యం కూర్చుందట, ఇటొక్క దయ్యం కూర్చున్నదట. ఆయన తీసుకొచ్చిన రైస్ని 3 నెలలు వచ్చే రైస్ని నెలల్నే ఒడిపించి ఉన్నదట. బాగా ఏడ్చిండట. బాగా ఏడితే 2 దయ్యాలు అటొకటి ఇటొకటి ఉండడం చూసిండట. ఎందుకు ఇటో జరిగిందంటే నా సన్నిధికి తెచ్చినవా? హల్లెలూయా. దానికి సంబంధించిన కీడు అంటే ఆటోమేటిక్ వచ్చి కూర్చుంటుంది అంతే. పాపం వలన వచ్చు జీతము తలలో ఉంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. ఈరోజు గమనించండి దైవజనమా. అమ్మవుద్ది దేవాలి, చిన్న అమ్మవుద్ది తీసుకురా. మన ప్రసంగము ధనం గురించి కాదు, డబ్బు గురించి కాదు, నీ పాపం పోవడం గురించి. నువ్వు అప్పగించుకుంటకు నువ్వు దేనికి అప్పగించుకున్నావు? ఒకప్పుడు నువ్వు లోకములో ఉన్నప్పుడు ఇష్టం వచ్చినట్టు పాపానికి అప్పగించావు నీ శరీరాన్ని. ఇప్పుడు దేవునికి అప్పగించావా? ఇప్పుడు దేవుని నీతికి